రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రస్తుతం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న పివి రామకృష్ణారావు గారు. ప్రొఫెషనల్గా ఉండాలి, 2 కమర్షియల్ ఉండాలి, లేదా 3 సర్వీస్ మోటో. మూడిట్లో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? Top priority is a justice is to be done to the victim, whether he may be a plaintiff or a defendant in civil case. కొద్దిగా మీకు చెప్పాలంటే ఈ 4 ఆర్గనైజేషన్స్ ఇండిపెండెంట్. ఒక మంచి కన్వెన్షన్ తీసుకొచ్చిన కేసు అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ జరుగుతుండగా పోలింగ్ బూత్లోకి ఆయన అంచులతో కలిసి ఎంటర్ అయితే అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్, సార్ మీరు అలా రాకూడదని లోపలికి అంతా, నేను ఎమ్మెల్యేని నన్ను అడ్డుతావా, 353 కింద పబ్లిక్ సర్వెంట్ ఇన్వెస్టిగేట్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఫేక్ పాస్పోర్ట్స్ ఒక 650 ఇష్యూ అయిపోయాయి. భువనేశ్వర్ పాస్పోర్ట్ 1996 or 97 దావూద్ ఇబ్రహీం తాలూకా బాంబ్ బ్లాస్టింగ్స్ చెన్నై మహారాష్ట్ర బాంబేలో జరిగాయి. ఆ విలేజెస్ అసలు ముస్లిమాన్ పీపులే లేరు. ఇంతమంది డిఫెన్స్, చాలా మంది డిఫెన్స్ సర్టిఫికేట్ మీరు చూస్తుంటారు. మీకు టఫ్ ఫైట్ ఇచ్చిన డిఫెన్స్ సర్టిఫికేట్ అనుకున్నారు? ఒక ట్రాన్స్పోర్టర్స్ కేసు ఒకటి ఉందండి. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి హజారియా అని గుజరాత్లో ఒక పోర్ట్ ఉందండి. అక్కడికి ఈ స్టీల్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆల్ కంపెనీస్. Wasama bridge, that's called near Sambalpur, that was deteriorated and vehicles are not able to pass over that route, so we had taken a diversion. Sir, మీరు 17 డాక్యుమెంట్లు వేశారు. Can you show in any document that the bridge is totally closed? 164 స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత కూడా ఒక దశలో వచ్చేసరికి నాకేం జరగలేదు, అంత మర్చిపోయిన చెప్పి రిటర్న్ తీసుకునే కంప్లైంట్ కూడా కనిపిస్తుంటారు. యాక్చువల్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ 161 and 164 ఈజ్ నథింగ్ బట్ సార్ రిటర్న్గా ఉన్నా అది కూడా క్రైమే కదా. ఆ పెళ్ళికి ఏ విధంగా చెయ్యాలి, ఏమేమి ఇవ్వాలి అని అందులో కట్నం కూడా రాసుకుంటారు. కానీ ఆ సబ్సిక్వెంట్గా అమ్మాయిని చాలా హెరాస్ చేశాడండి. ఫిజికల్ హెరాస్మెంట్ కూడా ఉంది. నేను ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు ఇది పోలీస్ సీజ్ చేయలేదు. మోస్ట్ ప్రాబ్లీ దట్ ఈస్ ది ఓన్లీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇన్ ద ఎంటైర్ మై సర్వీస్. డౌరీ ఇచ్చినందుకు తీసుకున్నాను. అమ్మాయి ప్రేమించలేదు అని పైన దూకి చచ్చాడు అనుకుందాం. అవును, అమ్మాయికి సంబంధం ఉంటుంది. అవును, అంతే అంటున్నాను. ఇంకేం లేదు, ఇన్స్టిగేషన్ లేదు, ఏం లేదు. వాడు సర్వే చేయడం అనుకున్నప్పుడు వీడి మీద వస్తుందా? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రస్తుతం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న పివి రామకృష్ణారావు గారు. ఆయన న్యాయ వృత్తిలో దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఒక అడ్వకేట్గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు. అదేవిధంగా సిబిఐలో కూడా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో పనిచేస్తున్న ఆయన పోలీస్ విశాఖ కమిషనరేట్లో ఏ కేసు జరిగినా ఆయన నోటీసులు ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆ కేసు ఫర్దర్గా వెళ్తుంటుంది. అంటే కమిషనరేట్లో ఏదైనా కాంప్లికేటెడ్ కేసు ఎదొచ్చినా సరే లీగల్ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా రామకృష్ణ గారు ఇచ్చిన తర్వాతే ఆ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంటుంది. అంతేకాకుండా ఛార్జ్షీట్ వేసేటప్పుడు కూడా మన కమిషనర్ గారు కానీ లేదా మిగతా ఎస్హెచ్ఓలు కానీ ఖచ్చితంగా రామకృష్ణ గారు అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్తుంటారు. ఎందుకంటే ఆ కేసులు ప్రతి కేసులో కూడా కన్విక్షన్ రావాలని ఇంటెన్షన్తోనే వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు. అయితే రామకృష్ణ గారు 40 సంవత్సరాల నుంచి న్యాయవృత్తిలో ఉంటూ ఒకవైపు అడ్వకేట్గా చేసి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. ఇక్కడ 2 రకాలు కనిపిస్తుంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రభుత్వం తరపున పదించాలి, ఇక్కడికి వచ్చాక డిఫెన్స్ సర్టిఫికేట్ ఉంటాయి. ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు,
సిబిఐ లాంటి సంస్థకు కూడా పనిచేసినప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనే విషయం చెప్తూ అసలు ప్రస్తుతం ప్రతి కేసులో కూడా నిందితుడి కంటే చిన్న నేరస్థం చేసిన దగ్గర నుండి పెద్ద కేసు వరకు కూడా నిందితుడికి శిక్ష పడాలంటే కేసు ఏ విధంగా జరగాలి, అంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, చార్జ్షీట్ ఏ విధంగా వేయాలి, ఐఓ ఏ విధంగా పనిచేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా రామకృష్ణ గారు అంటే తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు 40 సంవత్సరాలు అనుభవం మీకు ఇందులో. మా వాళ్ళు ఏవైనా తెలుసో తెలియకూడదు మాత్రం దాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. మీ ముందు మేము మీ పుట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు మేము 40 సంవత్సరాల న్యాయవాది వృత్తి అంటే అది ఆషామాషి వ్యవహారం కాదండి. అసలు రామకృష్ణారావు గారు ఒక క్వశ్చన్ అంటే ప్రతి కేసులో కూడా కన్విక్షన్ రావాలంటే కూడా ప్రతి ఆఫీసర్ అనుకుంటారు, కానీ కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని అక్విటల్ అవుతుంటాయి. అక్విటల్ అవ్వడానికి కారణం ఏంటి, కన్విక్షన్ రావడానికి కారణం ఏంటి? అంటే అన్ని కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్ ఫెయిల్ అని కూడా చెప్పలేం, అన్ని కేసుల్లో కూడా ఐఓ మిస్టేక్ అని కూడా చెప్పలేం. ఎందుకు కారణాలు అవుతుంటాయి? ప్రజెంట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా వెళ్ళాలి అంటే ఇక్కడ 2 రకాలు కనిపిస్తుంటాయి. బాడీ అఫెన్స్ అవ్వచ్చు, ప్రాపర్టీ అఫెన్స్ అవ్వచ్చు, క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అవ్వచ్చు, లేదా సైబర్ క్రైమ్. లేటెస్ట్ జరుగుతుంది సైబర్ క్రైమ్. అంటే ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ వైట్ కాలర్ అఫెన్స్ అయిపోయింది, ఇప్పుడు సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఈ మొత్తం విభాగాల్లో ఎక్కువగా మహిళల పట్ల ఎక్కువగా వివక్ష గురవడం, మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయి. కాబట్టి క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్లో ఒక కంప్లైంట్ వచ్చిందంటే 509 నుంచి 354 అవ్వచ్చు, 376 అవ్వచ్చు, లేదు పోస్కో కేసు అవ్వచ్చు, లేదు అనుకుంటే 304B అవ్వచ్చు, 306 అవ్వచ్చు. అన్ని సెక్షన్లో కూడా ఒక కంప్లైంట్ వచ్చిందంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఏ విధంగా చేయాలి, అంటే ఎస్ఓపి ప్రకారం ఎలా వెళ్ళాలా, లేదు ఒక్కొక్క కేసుకి తగ్గట్టు ఎస్ఓపి ప్రకారం అన్ని కేసులను ఒకేలా చూడాలా, లేదు ఒక్కొక్క కేసు ఒక కాంప్లికేటెడ్ కనిపిస్తుంది, ఆ కాంప్లికేటెడ్ కేసులను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంటే డీడీ అవ్వచ్చు, లేదా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అవ్వచ్చు, లేదా సైంటిఫిక్ ఎవిడెన్స్ అవ్వచ్చు, అన్నీ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆ కేసులో కన్విక్షన్ వస్తుంది అనేది మీరు మా వ్యూవర్స్కి ఇస్తారని ఆశిస్తాం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రామకృష్ణారావు గారి కుటుంబ నేపథ్యం, రామకృష్ణ గారు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు, ఈ ప్రొఫెషన్లోనే కంటిన్యూ ఎందుకు ఉండాలనుకుంటున్నారు? తప్పకుండానండి. నేను బేసికల్గా శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుడినండి. 1955లో విశాఖపట్నంలోనే పుట్టాను. బట్ నా స్కూలింగ్ ఎలిమెంటరీ కానీ, హయ్యర్ సెకండరీ కానీ, ఈవెన్ కాలేజ్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అంతా శ్రీకాకుళంలోనే జరిగింది. లా మాత్రం ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు నుంచి చేశానండి. తర్వాత 1980లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని, కంబైన్డ్ స్టేట్ అప్పుడు హైదరాబాద్లో. తర్వాత శ్రీకాకుళంలోని లిస్టెడ్ బార్ అసోసియేషన్ మెంబర్గా అయిన తర్వాత ప్రాక్టీస్ చేశాను. అప్ టు 1990 వరకు నేను సివిల్ అండ్ క్రిమినల్ బోత్ కేసెస్లోని ప్రాక్టీస్ చేసి కొన్ని ప్రైవేట్ ఫర్మ్స్కి స్టాండింగ్ కౌన్సిల్గా ఉండేవాడిను. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా స్టాండింగ్ కౌన్సిల్గా ఉంది. 1990లో నేను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్లో అపాయింట్ అయ్యాను. సార్, మీరు ఏపీపీ కాకముందు అడ్వకేట్గా ఉన్నప్పుడు మీతో పాటు సమకాలికులు తంగ సత్యనారాయణ కానీ, చల్ల రామకృష్ణ గారు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళతో మీకు సాన్నిధ్యం ఏది ఉండేది? ఇప్పుడు వాతావరణం ఏ విధంగా ఉండేది? ప్రొఫెషనల్గా ఉండేది వాతావరణం నిజంగా చాలా చక్కగా ఉండేదండి. ఒక మాటలో చెప్పండి, చాలా స్పోర్టివ్గా ఉండేవారు అందరూ. ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేశారు. కోర్టులో మంచి అట్మాస్ఫియర్ ఉండేది. అడ్వకేట్స్ని జడ్జెస్ గౌరవించేవారు, జడ్జెస్ని అడ్వకేట్స్ గౌరవించారు. జడ్జెస్ ఒక్కొక్కసారి అడ్వకేట్స్ని మమ్మల్ని ఎన్లైటన్ చేయండి, లీగల్ పొజిషన్ చెప్పండి అని చెప్పి అడిగి మరీ తెలుసుకునేవారు. అలాగే కేసు కండక్ట్ చేసేటప్పుడు కూడాను ఒక డిగ్నిటీ, ఒక డీసెన్సీ, కోర్ట్ క్రాఫ్టింగ్స్ ఇవన్నీ ఉండేవండి. ఒక సిస్టమ్ అనేది ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కానీ పరిస్థితులు ప్రభావం వలన మార్పులు కొన్ని వచ్చాయండి. వర్క్ లోడు అని. తర్వాత అడ్వకేట్స్ కూడా కోర్ట్ హాల్లో మేము ఎనిమీస్ లాగే ఫైట్ చేసుకునే వాళ్ళం. బట్ కోర్ట్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అంటే ప్రొఫెషనల్ వేరు, పర్సనల్ వేరు. ప్రొఫెషనల్ వేరు, పర్సనల్. ఈవెన్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో ఈవినింగ్ 5 అయిన తర్వాత బయట ఒక వాలీబాల్ అనో, ఒక షటిల్ బ్యాడ్మింటన్ అనో ఏదో ఒక సరదాగా గేమ్ ఆడి, అంటే ఇట్ గివ్స్ ఎ గుడ్ అట్మాస్ఫియర్. ఎవరి కేసును వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళం, ఎవరి పొజిషన్ వాళ్ళు క్లిక్ చేసి, జడ్జి గారు ఆయన విద్యుత్ ధర్మం ఆయన చేసేవారు, మా చేసేవారు. ఒక చక్కని వాతావరణంతోనే పనిచేసేవాళ్ళం. ఎవరి రిజల్ట్ వాళ్ళది, ఎవరిది. సార్, మీరు అడ్వకేట్గా ఉన్న టైంలో మీరు జనరల్గా చాలామంది క్రిమినల్ లేదా సివిల్ ఉంటారు, కానీ మీరు 2 చేశారు. అవును. అంటే దాంట్లో కారణం ఏంటంటారు? అంటే నేను సీనియర్ అడ్వకేట్ దగ్గర జాయిన్ అయినప్పుడు కొల్లూరు కృష్ణారావు గారు అని ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన సివిల్ క్రిమినల్ 2 చేస్తూ ఇది కాక అడిషనల్గా లేబర్ లాస్ మీద స్పెషలైజేషన్. ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో 2-3 ఉండేవారు లేబర్ లాస్ చేసి.
సో అది నాకు అడ్వాంటేజ్ అయ్యి నేను ఆయన దగ్గర ఉండేటప్పుడు అన్ని రకాలు సివిల్, క్రిమినల్, లేబర్ లాస్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆటోమేటిక్గా ఆయనకు వచ్చే వరకు నేను నేర్చుకోవడం జరిగింది. తర్వాత 2 years తర్వాత నేను నారాయణ పాత్ర గారి ఆఫీస్కి షిఫ్ట్ అయ్యానండి. ఆయన చాలా పెద్ద లెజెండ్ అడ్వకేటు, సెషన్స్ ఉండేవి, సివిల్ కూడా పెద్ద పెద్ద పార్టీషన్ కావాలండి. అంటే ఆ రోజుల్లో ఎక్స్ట్రాగా ఈయన స్పెషలిస్టు అని కాకుండా అన్ని కేసులు చేసేవారండి అందరు అడ్వకేట్. ఈ నేషన్ తోటి కొంతమంది ఐడెంటిఫై అయ్యేవారు, సెషన్స్ చెప్పి జిల్లుముడి కామేశ్వరరావు గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. సో ఆ విధంగా నేను సివిల్, క్రిమినల్ మిగతా కూడా నేను నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది. సార్ ఈ ప్రొఫెషన్ మీరు కావాలని ఎంచుకున్నారా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా? నేను లా చదివేంత వరకు అయితే నాకు ఐడియా లేదండి. మా జనరేషన్లో ఎవరు లాయర్స్ కూడా లేరండి. నేనే ఫస్ట్ లాయర్ని. నేను స్పోర్ట్స్ మ్యాన్ని బేసిక్గాను. ఎంతసేపు నేను ఏదో కంపెనీకి సెలెక్ట్ అయిపోయి ఏదో ఫుట్బాల్ టీంలో ఆడతాను ఇట్లా అనుకునేవాడిని అండి. బట్ లా చేసిన తర్వాత చాలామంది సజెస్ట్ చేశారు, ఇట్స్ వెరీ గుడ్ ప్రొఫెషన్, వై డోంట్ యూ గో. సో ఆ విధంగా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నా ప్యాషన్ పెరిగిందండి. సార్ ఈ ప్రొఫెషన్ తీసుకున్న తర్వాత జనరల్గా లాయర్స్ కానీ లేదంటే వేరే ప్రొఫెషన్స్లో డాక్టర్స్ కానీ మీది కానీ తీసుకుంటే 3 రకాలు కనిపిస్తుంటారు. ఒకటి ప్రొఫెషనల్గా ఉండాలి, 2 కమర్షియల్ ఉండాలి, లేదా 3 సర్వీస్ మోటో. మూడిట్లో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? నాది సర్వీస్ మోటో అండి. ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఈజ్ ఎ జస్టిస్ ఈజ్ టు బి డన్ టు ది విక్టిమ్. రైట్. వెదర్ he may be a plaintiff or a defendant in civil case, whether he may be a victim or an accused in criminal case. Our criminal justice system కొద్దిగా మీకు చెప్పాలంటే 4 organs మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దట్ ఈజ్ పోలీస్. సెకండ్ ఈజ్ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ. థర్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏజెన్సీ, దట్ ఈజ్ నథింగ్ బట్ కోర్ట్స్. ఫోర్త్ ఈజ్ కరెక్షనల్ సర్వీసెస్. Now we are called correctional services. Earlier they are the jails and prisons. Reformation system. ఈ 4 ఆర్గాన్స్, ఆర్గనైజేషన్స్ ఇండిపెండెంట్ బట్ ఇంటర్డిపెండెంట్. ఈ 4 ఒకదానికొకటి ఇంటర్డిపెండెంట్. ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా ఉండి కరెక్ట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ చేస్తే దాన్ని ప్రజెంటేషన్ చేసే బాధ్యత ప్రాసిక్యూషన్ కోర్టులో. బికాజ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉండాలి. ఫ్యాక్ట్ కానీ లా కానీ కోర్టులో ప్రజెంట్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్లో కలెక్ట్ చేస్తుందే మేము పెడతాం కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని కోఆపరేట్ చేస్తూ ప్రాసిక్యూషన్. ఈ 2 పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కోర్టులు కూడా ఎప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది కరెక్ట్ లైన్లో వెళ్ళాలి. ఈ 3 ఇంటర్డిపెండెంట్ అయితేనే మీకు రిజల్ట్ వస్తుంది. అఫ్కోర్స్ కరెక్షనల్ సర్వీస్ దట్ ఈజ్ రిగార్డింగ్ ది రిఫార్మేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్. సో ఈ 3 కలిసి పని చేయాలి అంటున్నాను. ఎప్పటికీ అవి ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే మేము ఇండిపెండెంట్ అనుకుంటున్నారు, మా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడితో సరి అనుకో. సపోజ్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఆఫీసర్స్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాళ్ళ తాలూకా నేచర్ ఆఫ్ జాబ్ తగ్గిపోతుంది, పూర్తిగా పోదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ రిలే రేస్ అండి. బ్యాటాన్ విల్ బి గివెన్ ది ఫస్ట్ రన్నర్ టు ది సెకండ్ రన్నర్. అలాగే ఇన్వెస్టిగేషన్ అంతా చేసి వాళ్ళు అది ప్రాసిక్యూటర్కి అప్పచెప్తారు. ప్రాసిక్యూటర్ దాన్ని కోర్టులో పెట్టి ప్రజెంట్ చేస్తాడు. అది నథింగ్ బట్ గివింగ్ ఏ ఇన్ఫర్మేషన్ టు ది కోర్ట్ హౌ బెస్ట్ యూ కెన్ ప్రూవ్ వాట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్, వాట్ ఈస్ ది అలిగేషన్, వాట్ ఈస్ ది ఎవిడెన్స్. దీన్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ బేసికల్లీ. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ ఇండియాలో మేజర్ యాక్ట్స్ 3 ఉన్నాయండి. వీ కాల్ ఇట్ మేజర్ యాక్ట్స్. మేజర్ క్రిమినల్ యాక్ట్స్, ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 మీదే అన్నీ డిపెండ్ అయ్యి ఉన్నాయండి మొత్తం ఈ అన్ని ఏజెన్సీస్ కూడాను. ఏ వండర్ఫుల్ థింగ్ ఈజ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈజ్ అ బుక్ ఫర్ ఆల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ యాజ్ వెల్ యాజ్ ది కోర్ట్స్. వాట్ ఈస్ ది ప్రొసీజర్ ఫర్ అ ఇన్వెస్టిగేషన్? ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ ది ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ ది కేసెస్? ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కోర్ట్? దట్ ఈజ్ ఆల్సో ఇన్ దట్ సేమ్ బుక్. సో ఈ 3 ఏజెన్సీస్ కూడా ఫాలో అవ్వాల్సింది అదే బుక్ అండి. సో ఈ 3 ఆ విధంగా కూడా కనెక్ట్ అయ్యింది. ఇక మనకి ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చింది ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఆల్వేస్ లైస్ విత్ ది ప్రాసిక్యూషన్. దట్ మీన్స్ హూ మేడ్స్ అన్ అలిగేషన్ అగైన్స్ట్ ది ఫెలో హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. రీసెంట్గా డెవలప్మెంట్లో కొంచెం అది షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్యూజ్డ్ ఐఎమ్ నాట్ గిల్టీ అని ప్రూవ్ చేయాలి. అదర్వైజ్ ది మ్యాన్ హూ ఎలిజెస్ హ్యాస్ టు ప్రూవ్ దట్ ఈజ్ అ గిల్టీ.
ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది దానికి కనెక్ట్ అయిందండి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వచ్చేటప్పటికి ప్రాసిక్యూషన్ అవుతుంది. తీరా అది ఎలాగో ప్రూవ్ చేద్దామని అంటే ఏమాత్రం డౌట్ ఉండకూడదు. సో ఇఫ్ ఎనీ డౌట్ కమ్స్ టు ది కోర్ట్ వెదర్ హీ హెస్ కమిటెడ్ ఆర్ నాట్ కమిటెడ్, ద బెనిఫిట్ విల్ గో టు ది అక్యూజ్. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాంగిల్స్. సో ఈ కారణాలని ఇవి ప్రూవ్ చేయడం అనేటప్పటికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. one by one brick and everything you have to construct. Defense is nothing but just like a destruction. If you pull one brick from that construction, entire thing will be collapsed. So ఈ ప్రాసిక్యూషన్ అనేది కానీ బిల్టప్ చేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా కోర్టులో అన్నీ పెట్టాలంటే చాలా మెటిక్యులస్గా పనిచేయాలి, కమిట్మెంట్తో చేయాలి. అచ్చా, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తే మీరు చెప్పారు అడ్వకేట్స్కి మాకు లేదా డిఫెన్స్కి మాకు కానీ లేదంటే జ్యుడిషియర్కి మాకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుందని. ఇప్పుడున్న జనరేషన్లో సీనియర్ దగ్గర కూర్చోవడం కానీ లేదంటే అడ్వకేట్స్ ఆఫీస్లో కూర్చోవడానికి ఇష్టపడని కాలంలో మీ టైంలో ఏ విధంగా ఉంటుందండి? సీనియర్ సార్ ఎంతసేపు ఉండేవారు, ఆఫీస్లో ఎంతసేపు ఉండేవారు? మేము ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ చేసేవాళ్ళం మా వర్క్. అరౌండ్ 7 o'clock దాటితే సీనియర్స్ మమ్మల్ని ఏంటి ఇంత లేట్గా వచ్చావా అన్నట్టుగా చూసేవారు, అడిగేవారు కాదు. కానీ అంటే మేమే బర్డెన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ చూపుకే అర్థమయ్యేది. 7 o'clock వెళ్ళేటప్పటికి ఫైల్స్ అన్నీ అడ్వకేట్ క్లార్క్ ఉంటాడు కదా, అన్నీ పెడతాడు. మేము అందులో జూనియర్స్ ఎవరెవరు ఏం కోర్టులకు వెళ్తామని ముందే అనుకుంటాం. సో ఆ సంబంధించిన అన్నీ ఒకసారి స్టడీ చేసిస్తాం. చేసిన తర్వాత ఎవరెవరు విట్నెస్ వచ్చారు, ఏం చేయాలి, సీనియర్ని ఏమైనా మేము డౌట్స్ ఉంటే సార్ ఇందులో ఏం చేయాలి, ఇలా చేయాలంటే వాళ్ళు ఆయన గైడ్ చేసేవారు. ఆయన చేయవలసిన కేసెస్ అని ఆయన కోర్టుకు ఆయన తీసుకుంటాం. ఇట్లా మార్నింగ్ అంతా ఈ వర్క్ ప్రిపరేషన్ అంతా చేసుకుంటాం. చేసిన తర్వాత మేము చెప్పాలంటే అట్నుంచి అట్టే ఆఫీస్ నుంచే కోర్టుకు వెళ్ళిపోయేవాడు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత కాల్ వర్క్ అది ఇది చాలా కోర్టులు ఉండేవి. సీనియర్ ఒక దగ్గర ఉంటే మేము ఒక దగ్గర ఉండేవాం. ఈ కౌల్ వర్క్ అంతా అయిన తర్వాత ట్రయల్ వర్క్ స్టార్ట్ అయింది. ట్రయల్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ 2 o'clockకే లంచ్ బ్రేక్. అప్పుడు ఏదో బయటకు వచ్చి లంచ్ చేసి మళ్ళీ 2:30. ఒకవేళ మాకు ఏ పని లేకపోయినా మా సీనియర్స్ పలానా కోర్టులో పలానా అడ్వకేట్ గారు కేసు జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి అని గైడ్ చేసేవారు. దే నెవర్ అలౌడ్ అస్ టు సిట్ ఇన్ ది బార్ రూమ్ ఆర్ చిట్ చాట్ అవుట్ సైడ్. సో ఇన్ దట్ వే వీ ఆల్మోస్ట్ వర్కింగ్ అవర్ అంతా కూడా ఎంగేజ్ అయ్యే ఉండేవాళ్ళు. మా ఓన్ కేసు అవునండి, ఇంకోటి కేసు. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ కనబడటం లేదు ఇక్కడ. జూనియర్ సీనియర్ రిలేషన్షిప్ కూడా అంత దీనిగా లేదు. సెవరల్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ దట్. సార్ మీ సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే కన్ఫిడెల్ తీసుకొచ్చాడు కానీ లేదా కన్వర్షన్ తీసుకొచ్చిన కేసు ఉంది అంటే అక్కడ మీరు ఏపీపీ కాకముందు? అడ్వకేట్గా ఉండేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను అక్యూజ్డ్ డిఫెన్స్గానే ఉండేవాడు. కంప్లైంట్స్ చేసే కేసులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే అక్విటల్ తీసుకొచ్చిన కేసులో ఆ కేసులు ఖచ్చితంగా కన్వర్షన్ వస్తుంది అనుకున్న కేసుని మీరు అక్విటల్ తీసుకురావడంలో అలా అటువంటి కేసులను గుర్తున్నాయి మీకు? ఒక కేసు ఉన్నాయండి. అంటే అది ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ వల్లేనండి. అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిన అవ్వచ్చు లేదా ఇంకా వేరే రీజన్స్ కూడా కనిపిస్తుంటాయి. వేరే రీజన్స్ అంటే ఎఫర్ట్ టు డిఫెన్స్. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిన కేసు గురించి చెప్పండి. అదే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిన కేసులో మెడికల్ ఎవిడెన్స్లో సర్టిఫికేట్ తీసుకురాలేదనుకోండి, లేదా సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెటీరియల్ విట్నెస్ని ఎగ్జామిన్ చేయకుండా వదిలేశారనుకోండి, విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. అటువంటి కేసు మీకు ఏమైనా గుర్తుందా? ఒక కేసు ఏమన్నా? 2 అంటే చాలా కాలం అయిపోయింది, చాలా అయింది. 80% ఉండేదండి నాకు అప్పుడు రిజల్ట్. ఓకే, తర్వాత మీరు ఏపీపీ ఎక్కడండి? ఏపీపీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే నేను మొత్తం అన్ని కోర్టులోనే పనిచేశాను. అప్పుడు పుట్టా రామారావు గారు సీనియర్స్, వండాన సత్యనారాయణ గారు, మా సీనియర్ బిఆర్విఎల్ నారాయణ పాత్ర గారు, కొల్లు కృష్ణారావు గారు, తర్వాత పశుమతి రామారావు గారు, బైర్ మోహన్ దాస్ నాయుడు గారు, చాలా పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్, తంగి సత్యనారాయణ గారు ఎక్స్ స్పీకర్. వీళ్ళు ఏంటంటే మా అదృష్టం ఉండదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషల్ పున్నయ్య గారు కూడా ఉన్నారు కదండి. అప్పటికి వెళ్ళిపోయారండి. నేను వచ్చేటప్పటికి ఆయన హైకోర్టుకి వెళ్ళిపోయారు, బాగా సీనియర్. మా అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో ఒక్కొక్క సీనియర్ దగ్గర ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉండేదండి. అవన్నీ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. అవసరమైతే వాళ్ళ కేసెస్లో కూడా మేము వెళ్ళి కూర్చొని అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఆ విధంగా మేము నేర్చుకోవడం జరిగిందండి. ఏపీబీగా నేను ఇంచుమించు అన్ని కోర్టులు, అంతకుముందు నేను 10 సంవత్సరాలు ఇంచుమించుగా అడ్వకేట్ చేయడం వల్ల నాకు అన్ని బార్ అసోసియేషన్తో బాగా ఎఫిలియేషన్ ఉండేది, మంచి సంబంధం ఉండేది. ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ యాజ్ అన్ అడ్వకేట్. సో ది సేమ్ టెంపో ఐ మెయింటైన్డ్ యాజ్ ఏపీపీ ఆల్సో, బట్ లిమిటెడ్ టు మై డ్యూటీస్. అంటే మీరు డిఫెన్స్లో ఉన్నప్పుడు
నిందితుడు కాపాడడం అనేది మీ ప్రొఫెషన్. ఇక్కడికి వస్తే కంప్లీట్గా డిఫరెన్స్ అవుతుంది. ఎస్ సార్, డెఫినెట్. ఆ విధంగా ఒక మంచి కన్వెన్షన్ తీసుకొచ్చిన కేసు అని గుర్తుంది. చాలా ఉన్నాయండి. నేను యాజ్ ఏపీపీగా స్టేట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఉండేటప్పుడు సెన్సేషనల్ కేసెస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఉద్దేశం ఏంటంటే అది చెప్పాలనుకుంది, చట్టం ఎలా పనిచేస్తుంది, ఎంత పెద్దవాళ్ళైనా సోకాల్డ్ నౌ సెలబ్రిటీస్ అంటున్నాం మనం, వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ అవ్వచ్చు, ఇంకేదైనా హై ప్రొఫైల్ అఫీషియల్స్ అవ్వచ్చు, చట్టం అనేది సరిగ్గా పనిచేస్తే ఎవరు తప్పించుకోలేరు. ఒక ఎగ్జాంపుల్ కేసులో ఎమ్మెల్యే గారు ఎలక్షన్ జరుగుతుండగా పోలింగ్ బూత్లోకి ఆయన అనుచరులతో కలిసి ఎంటర్ అయితే అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్, సార్ మీరు అలా రాకూడదండి లోపలికి అంతమంది అనగానే నేను ఎమ్మెల్యే అని నన్ను అడ్డుతావా మాట గారు అసలు ఆయన్ని పుష్ చేశారు. జస్ట్ నువ్వు నాకు చెప్పేదేంటి. సంహో అక్కడ విఆర్ఓస్, పోలింగ్ బూత్ స్టాఫ్ అందరూ చూశారు. హీ లాడ్జ్డ్ ఎ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. 353 కింద పబ్లిక్ సర్వెంట్. అవును, ఇన్వెస్టిగేట్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఆ ట్రయల్ నేనే చేశాను కేసు. ఆ ట్రయల్లో కన్విక్షన్ వచ్చిందండి. 2 years పడ్డదానికి. ఆయన ఎమ్మెల్యే. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే పర్సన్ గురించి కాదండి. అది సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేశారు, విట్నెస్లు అందరినీ ఎగ్జామిన్ చేశారు, విట్నెస్లు అందరూ నిలబడ్డారు. ముఖ్యంగా కంప్లైనెంట్ నిలబడ్డాడు కోర్టులో, కరెక్ట్గా ఆయన జరిగింది చెప్పాడు. ఆయన హాస్టైల్ అయితే మేము ఎవరేం చేయలేము, మొత్తం వ్యవస్థ అంతా పడిపోయింది. ఆయన హాస్టైల్ అవ్వకుండా ఉన్నట్టుగా జరిగింది చెప్పాడు. నేను ప్రాసిక్యూషన్లో ఏవేమి అన్నీ పెట్టాలో ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ కూడా మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళకి నాకు ఒక సెంటెన్స్ ఏనండి డిఫరెన్స్. వాళ్ళు ఏమన్నారంటే ఘర్షణ పడడం వరకు జరిగిందండి, కానీ ఆయన తొయ్యడం కానీ కొట్టడం కానీ డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ కానీ చేయలేదండి. కోర్టు వారు నన్ను పీపీ గారు ఏం చెప్తారు, మీరు రిప్లై ఇస్తారా అన్నాడు. సార్, ది విక్టిమ్ ఈజ్ ఏ లోయెస్ట్ క్యాడర్ లెవెల్ ఆఫీసర్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్, ఈజ్ ఓన్లీ ఏ కానిస్టేబుల్. ఆయన ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్, ఎమ్మెల్యే క్యాడర్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఘర్షణ పడ్డాను అన్నంత వరకు ఇంకా డిస్ప్యూట్ లేదు, అక్కడే కమిట్ అయినట్లే కదా, అంతవరకు ఏమీ లేదు. ఆ తోశారు అన్నదానికి వాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం వాడికి లేదండి. అదర్వైజ్ ఏమి ఎనిమిటీ కానీ మోటివ్ కానీ ఏమీ లేనప్పుడు దాన్ని ఎందుకు నమ్మకూడదు అంతే చెప్పారండి ఆర్గ్యుమెంట్. కోర్టు అప్హెల్డ్ చేసింది దాన్ని. ఆ విధంగా అది వచ్చింది ఎమ్మెల్యేది. సేమ్ ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు, ఆయన పెద్ద సెలబ్రిటీ, పెద్ద ఫిల్మ్ యాక్టరు, చాలా ప్రొడ్యూసరు, డైరెక్టరు, వెరీ పాపులర్ ఫిగర్. ఆయన సేమ్ అది కూడా పార్వతీపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్, వెస్ట్ బెంగాల్ నుంచి స్పెషల్ సెక్రటరీ టు ది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, హెస్ కమ్ యాజ్ ఎ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్. హిస్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు అబ్జర్వ్ ఎనీ వయలేషన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కోడ్. సో అట్ దట్ టైమ్ దిస్ సో కాల్డ్ ఎంపీ గారు కాన్వాయ్ వెళ్తూ ఉంటే దాన్ని ఆపి, ఆయన స్టాఫ్, తహసీల్దార్లు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, ఆపి నోట్ డౌన్ ది నెంబర్స్ ఆఫ్ ది వెహికల్. ఆయన వెంటనే ఆ కారులో దిగి అబ్జెక్ట్ చేసి, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి, నేను సో అండ్ సో, నన్ను నువ్వు ఆపుతావా నాకు అని ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడినప్పుడు అప్పుడు కూడాను ఆ పక్కన ఉన్న తహసీల్దార్ గారికి ముందు పుష్ చేశాడు. వెంటనే ఈయన ఐఏఎస్ ఆఫీసరు, నో యూ షుడ్ నాట్ యాక్ట్ లైక్ దట్, వీఆర్ పబ్లిక్ సర్వెంట్, నువ్వు నాకు చెప్పేది ఏంటని ఆయన కూడా తెలుసు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. సబ్సిక్వెంట్గా అది కూడా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది ప్రాసిక్యూషన్ కూడా చేసాం, అందులో కూడా కన్విక్షన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే పోలీసు కరెక్ట్గా యాక్ట్ చేశారు, ప్రాసిక్యూషన్ కరెక్ట్గా యాక్ట్ చేసింది, కోర్టు కరెక్ట్గా అప్రిసియేట్ చేసింది. లీవ్ అబౌట్ ది పొజిషన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఈ 2 కేసులు కూడా సెన్సేషనల్గానే ఆ రోజుల్లో ఉండేవి. రెండిట్లో కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటే అప్పటికిప్పటికీ అంత తేడా. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్లైంటే ఉండదు కదండి. కంప్లైంట్ లేదు, ఏమిటి ఎటు వెళ్ళిపోతున్నామని. పార్తీపురం కేసు చెప్పారు, అందులో 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఆయన మ్యాన్ హ్యాండిల్ చేశాడు. అంటే 2 350 వస్తాయి, ఒకటే వస్తుంది అక్కడ, లేదా కంప్లైంట్ పెరుగుతుందా? ఈ ఇద్దరి మీద 2 ఛార్జెస్ ఉంటాయి. ఓకే, 353 ఇస్ కామన్, దట్ ఈజ్ అన్ అఫెన్స్. ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు సపోజ్ 323 హర్ట్ ఉందనుకోండి, మీకు దెబ్బలు తగిలి ఆయనకి దెబ్బలు తగిలి 2 అఫెన్సెస్ కింద వస్తాయి అట్లా. ఈ 2 కాకుండా ఇంకేమైనా గుర్తున్నాయి మీకు ఏపీగా?
అంటే సిబిఐలో సెన్సేషన్. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు ఏపీపీ తర్వాత? నేను ఏపీపీగా 2003లో ఉంటుండగా డెప్యుటేషన్ మీద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ కాల్ చేశారండి. సిబిఐకి వెళ్ళాను నేను. ఇక్కడ కూడా నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే 32 వేకెన్సీస్ ఉన్నాయండి త్రూ అవుట్ ఇండియా. దే కాల్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఫర్ 24 క్యాండిడేట్స్. ఫర్ 24 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఢిల్లీ వెళ్ళానండి నేను. యూపీఎస్సీకి వెళ్తే 16 అటెండెడ్. యాక్చువల్గా అక్కడ వచ్చిన వాళ్ళందరూ మెట్రోపాలిస్ నుంచి, కాస్మోపాలిస్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. నాకన్నా హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఐ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నేను చెప్పాలంటే మఫ్షల్ కోర్ట్ నుంచి శ్రీకాకుళం జిల్లా అంటే మార్మూల నుంచి ఒక మఫ్షల్ కోర్ట్ నుంచి వెళ్ళాను. కాస్త భయపడ్డాను కూడాను. కానీ తర్వాత తెలిసిందంటే ఐఎమ్ ది ఓన్లీ క్యాండిడేట్ హూ సెలెక్టెడ్ దట్. అవునా? ఒక్కనే సెలెక్ట్ అయ్యాను త్రూ అవుట్ ఇండియా. తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను హౌ ఐ గాట్ దిస్ వన్. అంటే వాళ్ళు చెప్పారు ఇంటిగ్రిటీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అని. బికాజ్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ ది సిబిఐ ఇస్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇట్స్ అ వెరీ బిగ్ ల్యాడర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. స్క్రూట్నీ చాలా ఉంటుంది. అందుకు మాకు ఎఫిషియన్సీ అనేది ఉండదు. దాంతోపాటు ఇంటిగ్రిటీ చూస్తాం. దాంట్లో మీరు వచ్చారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఇంటర్వ్యూలో కూడా నేనేం చేశానంటే విక్టిమాలజీ మీద నేను కొంచెం మాట్లాడాను. అంటే అవర్ సిస్టమ్ ఈజ్ ఎ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎ విక్టిమ్ జస్టిస్ సిస్టమ్. వై అంటే వాళ్ళు నన్ను తిరిగి మీరే చెప్పండి నన్ను. అంటే విక్టిమాలజీ డెవలప్ చేయాలండి. అఫ్ కోర్స్ మనం ఏంటంటే ఒక సేయింగ్ ఉంది, 1000 కల్ప్రిట్స్ మే ఎస్కేప్ బట్ 1 innocent షల్ నాట్ బి పనిష్డ్. ఆ బేసిస్ మీద మన సిస్టమ్ వెళ్తుందండి. అందుకు అక్కడ అలాగే నేను 2003లో అపాయింట్ అయినాను. ఫస్ట్ మీ ఓన్ ఇంటిగ్రిటీ మీకు ఆ స్థాయికి తీసుకొచ్చింది. డెఫినెట్లీ అండి. సిన్సియారిటీ అండ్ ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్, ఇవన్నీ కావాలండి. యూ మే బీ అన్ అడ్వకేట్, యూ మే బీ ఎ ప్రాసిక్యూటర్, యూ మే బీ ఎ జడ్జ్ ఆర్ వాట్ ఆర్ ఇట్ మే బీ. ఎనీ జాబ్, వెదర్ ఇట్స్ ఎ ప్రొఫెషన్ ఆర్ వాట్ ఆర్, యూ షుడ్ బీ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు దట్. దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్ ఆల్సో. ఓకే. అంటే నెక్స్ట్ సిబిఐలో నాకు ఫస్ట్ పోస్టింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, సిబిఐ చెన్నై, ఈఓడబ్ల్యూలో వేశారు. దట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తీసుకెళ్ళి చెన్నైలో వేస్తే 3 పోస్టులో 2 వేకెన్సీ అండి. ఐ వాజ్ ది ఓన్లీ ప్రాసిక్యూటర్ అండ్ దట్ జ్యూరిడిక్షన్ ఫ్రమ్ ఇచ్చాపురం టు కన్యాకుమారి. ఇట్ కవర్స్ 5 states. అంటే అప్పుడు విశాఖపట్నం ఆఫీస్ ఓపెన్ అవ్వలేదా? ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ యాంటీ కరప్షన్ బ్రాంచ్. ఈఓడబ్ల్యూ అనేది ఓన్లీ 4 అండి కంట్రీలో. బాంబే, ఢిల్లీ, కలకటా అండ్ కరెక్ట్ అప్పుడు మెట్రోపాలిస్ క్రైమ్కి సంబంధించి బెంగళూరు ఉంటుంది. అవునండి. బ్యాంక్ ఫ్రాడ్స్ అది బెంగళూరులో. సో అది ఇట్ కవర్స్ 5 states. నేను కొత్త అప్పటికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. తర్వాత క్యాంప్స్ నేను ఐ యూజ్ టు అటెండ్ మదురై కోర్టు, కోయంబత్తూర్, తర్వాత బెంగళూరు, హైదరాబాద్, ఇవన్నీ కవర్ అయ్యేది. స్పెషల్ పీపీస్ ఉండేవారు బట్ స్టిల్ అని హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. స్ట్రెయిన్ కూడా అయిపోయాను బాగాను. హెల్త్ కూడా కొద్దిగా ఆ టైంలో ఫ్యామిలీని షిఫ్ట్ చేయలేకపోయాను. ఆ పరిస్థితుల్లో వాళ్ళే చూసి పరిస్థితి ఏంటి అని తర్వాత నన్ను భువనేశ్వర్లో వేకెన్సీ వచ్చిందండి. వస్తే నన్ను అడిగారు వెళ్తారంటే నేను వెళ్తాను సార్ భువనేశ్వర్. అసలు ఇంటర్వ్యూలో నేను చేసింది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ చాయిస్, ప్లేస్ ఆఫ్ చాయిస్ అని అడిగారు. ఎనీవేర్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నాను. అంటే వాళ్ళు మిస్టర్ రావు వాట్ ఈజ్ ఇట్, ఎవ్రీబడి వాంట్స్ దేర్ ఓన్ స్టేట్, దేర్ ఓన్ డిస్ట్రిక్ట్, దేర్ ఓన్ ప్లేస్. సార్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్. I want to away from such type of influence, where I can work independently, because nobody knows. If I go to some Assam or some other state, nobody knows to me. I will freely work by them. Somehow they have impressed me. That's why they sent me to Chennai. Anyhow, Bhubaneswar వచ్చాను. That is the East Zone, Calcutta headquarters. Bhubaneswarలో యాంటీ కరప్షన్ బ్యూరో ప్లస్ స్పెషల్ క్రైమ్స్ బ్రాంచ్. దో ది స్టేట్ ఈజ్ స్మాల్, రిసా నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ హెవీ బ్రాంచ్ అండి అది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉండేవి. నేను చెప్పాలంటే చాలా సాటిస్ఫైడ్గా జాబ్ చేశాను అక్కడ. ఆల్మోస్ట్ నేను 7 years చేశాను. అండ్ దట్ బ్రాంచ్ హెస్ గాట్ ఎ గోల్డ్ మెడల్, ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి. అది నా టైంలో ఉన్నప్పుడే టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాను. అక్కడ ఒక ఇంపార్టెంట్ ఏం సార్, అక్కడ ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తాను. పాస్పోర్ట్ ఆఫీస్లో ఫేక్ పాస్పోర్ట్స్ ఒక 650 ఇష్యూ అయిపోయాడు. భువనేశ్వర్ పాస్పోర్ట్ వాళ్ళందరూ ముస్లిమ్స్ పేరుతో పాస్పోర్ట్స్ ఉన్నాయి.
కొద్దిగా వీళ్ళు ఏంటో ఇదని ప్రోబ్ చేస్తే 1996 or 97 దావూద్ ఇబ్రహీం తాలూకా బాంబ్ బ్లాస్టింగ్స్ చెన్నై మహారాష్ట్ర బాంబేలో జరిగాయి. తర్వాత ఏమైందంటే హాంటింగ్ ఎక్కువైపోగానే పోలీసు దే హ్యావ్ స్ప్రెడెడ్ టు డిఫరెంట్ కంట్రీస్. ఆ వెళ్ళిపోవడంలో పారిపోవడంలో దే హ్యావ్ మేనేజ్డ్ ది పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ గాట్ పాస్పోర్ట్స్, ఫేక్ పాస్పోర్ట్స్. అది సిబిఐకి వచ్చిందండి. ఎన్ని తీసుకున్నాడండి? పాస్పోర్ట్ ఎన్ని పాస్పోర్ట్లు? 650. డిఫరెంట్ రకరకాల డిఫరెంట్ పీపుల్, అన్ని మేలే, అన్ని ఫేకే. మేలా ఫిమేల్ అండి? మేల్ మోస్ట్లీ మేల్, ఆల్ మేల్. సిబిఐకి ఎంక్వైరీకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఐడెంటిఫై చేసాం, వాళ్ళు ఇచ్చిన రెసిడెన్షియల్ అడ్రసెస్ విలేజెస్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ముస్లిం పర్సన్ ఈజ్ దేర్. ఆ విలేజెస్లో అసలు ముస్లిమాన్ పీపులే లేరు. ఓకే. సో ఆ విధంగా సంభవం పెట్టారు. దట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ పార్ట్. బై ది టైమ్ ఐ జాయిన్డ్ ఇట్ ఈస్ కేమ్ ఫర్ ట్రయల్. ట్రయల్లో నేను చాలా జాగ్రత్తగా మెటిక్యులస్ కనిపెట్టాను. అందులో పోలీస్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ ఇస్తారు కదండి, వాళ్ళు కూడా ముద్దాయిలు అయ్యారు. ఫాల్స్ వెరిఫికేషన్ రిపోర్ట్. పాస్పోర్ట్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ ఆల్సో వాళ్ళు ఎట్లాగో తీసుకున్న వాళ్ళంతా అయ్యారు. ఈ కేసులో శాంక్షనింగ్, ప్రాసిక్యూషన్ శాంక్షనింగ్ అథారిటీ, బికాజ్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్, ఈ రిక్వైర్డ్ ఎ శాంక్షన్ అథారిటీ ఫర్ ప్రాసిక్యూషన్. బై దెన్ ది సెక్రటరీ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఉండే ఒక ఆయన ఇష్యూ చేశాడు. ట్రయల్ వచ్చేటప్పటికి ఈ బికేమ్ ఎలివేటెడ్ యాజ్ ఇండియన్ అంబాసిడర్ టు బహ్రాన్ కంట్రీ. బహ్రాన్ కంట్రీలో ఉన్నారు ఆయన. ఈ కేసులోని ఆయన ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను అంతా చేశాను ఆయన ఎవిడెన్స్ కోసం ఆగిపోయింది. దెన్ దే ఆస్క్డ్ మీ, ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు గెట్ దట్ విట్నెస్ ఆర్ ఎనీ కెన్ మ్యాన్? నో, బికాజ్ శాంక్షనింగ్ అథారిటీ ఎగ్జామిన్ కాకపోతే కేసు పోతుంది, ఫ్యాటల్ టు ది ప్రాసిక్యూషన్. హీ హ్యాస్ టు కమ్ అని. ఆయన రావాలి అంటే స్పెషల్ సెక్యూరిటీ, లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సెక్చర్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆయన. సో పిఎంస్ ఆఫీస్ నుంచి ఐ రిసీవ్డ్ ఏ కాల్, మిస్టర్ రావ్ వాట్ యువర్ సజెషన్? సార్ హీ హ్యాస్ టు కమ్ సార్, మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ హిమ్. సో దే మేడ్ అరేంజ్మెంట్, హీ కేమ్ ఆల్ ద వే అండ్ దే రిక్వెస్టెడ్ మీ, సీ దట్ ఎట్ ఎనీ కాస్ట్ కేస్ షల్ నాట్ బి adjourned. I managed everything. Managed in sense I requested the defense counsel not to take any adjournment. Somehow I examined him. That case is also ended in. ఎందుకు నేను చెప్తున్నానంటే కన్విక్షన్. ఆ విట్నెస్ అంత దూరంలో ఉన్నాడు, ఏం వస్తాం ఏం చేస్తాం, లేదా 4-5 వాయిదాలు పెడితే కోర్టే క్లోజ్ చేసి, అట్లా కాకుండా దాన్ని మనం వెంటాడుతూ ప్రతి స్టెప్లో మనం దాన్ని చేస్తూ వస్తే డెఫినెట్గా వస్తుంది. ఆ కేసులో ఎంతమంది అక్యూజ్డ్ అండి? ఆ కేసులోనే అప్పటికి మనం చేసింది ఒక 20-30 మంది ఉంటారు. అంటే వాళ్ళందరూ దావూద్కి పంపించారట? అందరూ కాదు, కొంతమంది. బట్ దే ఫేక్ పాస్పోర్ట్స్ వరకు మాకు తెలుసు వాళ్ళు తీసుకున్నారని. ఇప్పుడు డిఫెన్స్ లైన్ ఏం తీసుకున్నారండి? డిఫెన్స్ లైన్ వాళ్ళకి నిజానికి ఏమీ లేదండి, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు ఇది. వాళ్ళు ఎంతసేపు డిస్ట్రాక్ట్ చేయడానికే, మనకి వచ్చిన విట్నెస్ నీకేం తెలియదు, నువ్వు చేయలేదు, చెప్పలేదు, ఇదే తప్ప వాళ్ళకి స్పెసిఫిక్ ఇది ఛాన్స్ లేదు. సార్ సిబిఐ తర్వాత, సిబిఐలో ఎంతకాలం? 7 years ఉన్నాడు. 7 years ఉన్నాడు. తర్వాత అండి అక్కడ అయిన తర్వాత మళ్ళీ నేను రీపాట్రియేట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆన్ ప్రమోషన్ అండి. ఎప్పుడు వచ్చారు? శ్రీకాకుళం చేస్తాండి. ఇప్పుడు ఏ సంవత్సరం? 2008 అండి. 2008 డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అదే అంత ముందు పోస్ట్ ఏపీపీగా ఉండేవాడిని, సీనియర్ ఏపీపీగా వచ్చాను. అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ అంతా నేను అడ్మినిస్ట్రేషన్ చేశాను. తర్వాత మళ్ళీ 2 yearsలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రమోషన్ వచ్చింది. తర్వాత 2013లో రిటైర్ అయిపోయింది. సూపరాన్యుయేషన్. ఓకే. మీరు స్టేట్లో చేశారు, సిబిఐలో చేశారు. రైట్ సార్. ఇంతమంది డిఫెన్స్, చాలామంది డిఫెన్స్ సర్టిఫికేట్ మీరు చూస్తుంటారు. మీకు టఫ్ ఫైట్ ఇచ్చిన డిఫెన్స్ సర్టిఫికేట్ అనుకున్నారా? కరెక్ట్గా దొరికారా వీడు మనకి? టఫ్ ఫైట్ ఉంటుందండి. సిబిఐలో జనరల్గా చాలా స్టాల్ వర్డ్స్, మంచి అవర్లీ బేసిస్లో అపీర్ అయ్యే అడ్వకేట్. నేను ఒక ట్రాన్స్పోర్టర్స్ కేసు ఒకటి ఉందండి. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి హజారియా అని గుజరాత్లో ఒక పోర్ట్ ఉందండి, అక్కడికి ఈ స్టీల్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. వెరీ హ్యూజ్ కాంటాక్ట్, ఇయర్స్ టుగెదర్ వెళ్తుంది అది ఎవ్రీడే. సో దే రిక్వెస్టెడ్ ఆర్ఎస్పీ మీన్స్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్, దే రిక్వెస్టెడ్ ది ఇండియన్ రైల్వేస్ టు ప్రొవైడ్ ది ర్యాక్స్ ఫర్ రిటర్న్. బట్ ది ఇండియన్ రైల్వేస్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఇనబిలిటీ, ప్రొవైడ్ చేయలేమండి. సో దెన్ ఆర్ఎస్పీ దట్ ఎగ్జిక్యూటివ్ బాడీ టేక్ ఎ డెసిషన్ టు గెట్ ఇట్ ట్రాన్స్పోర్ట్ బై రోడ్. Okay. So they called for the tenders.
contracts, transport, all companies, TCI, Patel Roadways, like that big Southern Roadways, Eastern Roadways, like 14 companies has come. వీళ్ళందరికీ ఇచ్చారండి వర్క్. ఆ కాంట్రాక్ట్లో ఒక క్లాజ్ ఏంటంటే షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ షార్టెస్ట్ ఆల్ వెదర్ రూట్. షార్టెస్ట్ రూట్లో వెళ్ళాలి. దాని మెట్రిక్ టన్కి వెయిట్కి మైలేజ్ కిలోమీటర్కి ఇంత రేట్ అని ఫిక్స్ చేశారు. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్. వాళ్ళు బిల్స్ పెడుతూనే ఉన్నారు, అమౌంట్ రిలీజ్ అవుతున్నది, రన్నింగ్ అకౌంట్ వెళ్తూ ఉంది. అందులో కాంట్రాక్ట్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సెయిల్ వాళ్ళు పే చేస్తారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఆడిట్లో చూస్తే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ సర్టిఫికేట్లో అరౌండ్ 1450 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపించారు. ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ ఇట్ ఈస్ ఓన్లీ 850, ఆల్మోస్ట్ డబుల్. దెన్ దే లాడ్ ద కంప్లైంట్ టు ది సిబిఐ. ఎంక్వైరీ చేస్తే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దానికి మేము ఏదో చేసాం, చార్జ్షీట్ ఇంత. వాళ్ళు మీద అడిగారు కదా డిఫెన్స్ ఏం తీసుకున్నారు. వాళ్ళు ఏం డిఫెన్స్ తీసుకున్నారంటే ఈ రౌర్కలా నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాడు, దారిలో ఒక బ్రిడ్జ్ ఉంది, వసామా బ్రిడ్జ్, దట్స్ కాల్డ్ నియర్ సంబల్పూర్, దట్ వాజ్ డిటీరియేటెడ్ అండ్ వెహికల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ ఓవర్ దట్ రూట్, సో హె టేకెన్ ఎ డైవర్షన్. సో ఇట్ హెస్ గాట్ టు లైక్ దిస్. Even then it is admitted they need not go to Rajasthan and other states. So whatever it may be, మేము కొంచెం వీక్ కేసుగా అయినా ఫీల్ అయ్యాం. మాకు ఏమి ఎవిడెన్స్, వారల్ ఎవిడెన్స్ తప్ప ఏమి దొరకలేదు. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఒక కమర్షియల్ చెక్ పోస్ట్ ఉందండి. అక్కడ బుక్స్లో ఎంట్రీస్ అవుతాయి, వెహికల్స్ పాస్ అయ్యి. ఆ ఒక్క బుక్కే మాకు ఆధారం. అందులో నెంబర్స్ ఉన్నాయి వెహికల్స్. ఈ కేసులో ఏం జరిగిందంటే డిఫెన్స్ టైం టు టైం చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. అకార్డింగ్ టు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు, బికాజ్ యూ నో దట్ అక్యూజ్డ్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్లీస్. ఏ ప్లీ తీసుకోపోయినా ఏం చేయలేం మనం. వాళ్ళు ప్లీజ్ మారుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ రోడ్డు బ్లాక్ అయిపోయింది కాబట్టి మేము ఇంకో రూట్లో వెళ్ళాం, తీసుకొచ్చారు, సర్టిఫికేట్ తీసుకొచ్చారు, పెట్టినారు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే డిఫెన్స్ ఎవిడెన్స్లో దే హ్యావ్ బ్రాట్ వన్ R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ and Rourkela Steel Plant Executive Director, all these to support their version that the bridge is closed, vehicle is not passed అన్నదానికి వాళ్ళు తీసుకొచ్చి ఆయన ఎగ్జామిన్ చేశారు. 17 డాక్యుమెంట్స్ ఫైల్ చేశారు. జడ్జి గారు నన్ను వెంటనే పీపీ గారు క్రాస్ చేస్తారా అన్నారు. సార్ ఇప్పుడే వేశారు వాళ్ళు, నాకు కాపీస్ కూడా ఇవ్వలేదు, అందుకు నేను ఈరోజు చేయలేండి. నో ఈ కేసు మరి టైం ఇవ్వడం లేదండి, ప్రొసీడ్. సరే కనీసం పాస్ అవుట్ చేయండి సార్, నేను ఈలోపు చూస్తాను అంటే ఓకే ఆఫ్టర్ లంచ్ కమ్ అన్నారు. నేను వెంటనే బెంచ్ క్లియర్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేశాను 17 డాక్యుమెంట్స్. ఐ హ్యావ్ నో టైమ్ టు గో త్రూ అంటారు. ఆ ప్లాస్టమ్స్ ఉంటాయి కదా పైన, అంతే ఒక 10 minutes అట్ ఎ గ్లాన్స్ అన్నీ చూసేసాను. పెట్టేసిన తర్వాత రెడీ అండి. అదేంటిది మీరు ముందు టైం అడిగారు, మళ్ళీ పర్వాలేదు సార్, హౌ మచ్ టైమ్ యూ విల్ టేక్ అన్నారు. సార్ హార్డ్లీ నాట్ మోర్ దెన్ 3-4 questions. ఆయన మళ్ళీ పిలిస్తే ఒకే క్వశ్చన్ వేసాను. సార్ మీరు 17 డాక్యుమెంట్లు వేశారు, కెన్ యూ షో ఇన్ ఎనీ డాక్యుమెంట్ దట్ ది బ్రిడ్జ్ ఈజ్ టోటల్లీ క్లోజ్డ్ ఫర్ వెహికులర్ ట్రాఫిక్? హీ ఈజ్ సెర్చింగ్. చెప్పాను అందులో లేదండి, అన్నీ కూడా బ్రిడ్జ్ డిటీరియేట్ అయిపోతుంది డే బై డే, సో టేక్ ఆల్ మెజర్స్ ఫర్ డైవర్షన్ రోడ్, క్లోజ్ దిస్ వన్, పోలీస్ కంట్రోల్ రూమ్, R&B executive engineer, collector, this is all correspondence. Nowhere it is shown that it is totally closed. He agreed, admitted, yes sir. So that means vehicles passed immediately after the bridge entries are there. Then they have taken another defense. No sir, those entry numbers are only trucks, not trailers. Trucks are small, trailers are less. So trailers has gone in another way because I was really... So immediately I asked my inspector to verify what is the bearing load capacity of a truck and trailer. They said it is maybe truck is around 5 to 6 tons and other trailer ante about 10 tons. So waybills తీయించాను. వేబిల్స్లో లోడ్ వెయిట్ రాస్తారు, అవన్నీ 5-4 కాకుండా దాటున్నాయి. 8 tons 10 tons ఉన్నాయి, అంటే ట్రైలర్స్ కూడా పాస్ అయ్యాయి.
సో డిఫెన్స్ అప్పటికప్పుడు వాళ్ళు మార్చారు, నేను కూడా అప్పటికప్పుడు అవి చూసి తయారు చేసి పెడితే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత ఎఫర్ట్ చేయడం బికాజ్ ఆఫ్ దేర్ బ్యాడ్ డిఫెన్స్ ఇట్ ఈస్ ఎండెడ్ ఇన్ కన్విక్షన్. అదర్వైజ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద పోయి ఉండేదేమో. కానీ డిఫెన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. డిఫెన్స్ వీక్ అయింది అక్కడ. వాళ్ళు డాక్యుమెంట్స్ చూడకుండా ఏదో జస్ట్ క్యాజువల్గా వేస్తారు. మళ్ళీ ఆల్ అడ్వకేట్స్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కలకటా, బాంబే, హై లెవెల్ ఆఫీసర్స్. ఇక్కడ కోసం ఏంటంటే కేసు కన్విక్షన్ అయిపోయింది, వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, సిఇఓస్, మేనేజింగ్ డైరెక్టర్స్, వాళ్ళ అడ్వకేట్స్ వచ్చి నన్ను, మిస్టర్ రావు పిపి, కంగ్రాచులేషన్స్, యూ సక్సీడెడ్ యువర్ కేస్. థ్యాంక్ యూ సార్, బట్ ఐ హ్యావ్ నాట్ సక్సీడెడ్. ఐ హ్యావ్ నాట్ వన్ ది కేస్, యూ హ్యావ్ లాస్ట్ ది కేస్. వాట్ ఈస్ దట్ మీనింగ్ అన్నాడు. బికాజ్ ఇఫ్ యువర్ బ్యాడ్ డిఫెన్స్ బికాస్ కన్విక్షన్. మీరు చదవకుండా వేస్తారండి ఆ డాక్యుమెంట్లు. నేను చదివాను అంతే తేడా అంటూ ఓ మాట అన్నాను. ఐ డోంట్ నో వెదర్ ఐ టు స్టేట్ ఇట్ అన్నాడు. సార్ ఆఫ్టర్ ఆల్ శాలరీడ్ పీపుల్ సార్, నేను ఇన్ని కేసులకి నాకు శాలరీ 30,000 వస్తుంది సార్ నెలకి, మీరు 30 లక్షలు ఛార్జ్ చేసి ఉంటారు, అందరూ మీరు అన్యాయంగా వేసేసారు. వాళ్ళు దే హ్యావ్ అప్రిషియేటెడ్ అండ్ సాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ గాట్ ఏ అపీల్. రిటైర్ అయిపోయారు కదా? అవునండి, 2013లో నేను జూన్లో రిటైర్ అయ్యాను. తర్వాత ఏం చేస్తాను? అప్పుడు నేను శివధరెడ్డి గారు ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉండాను. ఆయన ఎస్పీగా ఉండేటప్పుడు నేను ఏపీగా చేశాను. ఆయన టైంలోనే నేను సిబిఐకి వెళ్ళాను. ఆయన ఎస్పీగా అంటే శ్రీకాకుళం చేశారు. శ్రీకాకుళం ఎస్పీ. అవును. అప్పుడు నేను అక్కడ ఏపీగా ఉన్నాను. ఆ పరిచయం కొద్దీ ఆయన నన్ను మామూలుగా ఎక్కడున్నారండి ఏంటి అంటే, నేను అప్పటికి ఇంకా రిటైర్ అవ్వదు, ఇంకో 6 months ఉంది నాకు. సరే ఎలా ఏంటంటే ఆయన అయితే ఏం చేస్తారు నెక్స్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొఫెషన్ సార్. తర్వాత సిబిఐ కూడా నన్ను లీగల్ అడ్వైజర్గా అడుగుతున్నారు. అంటే నో ఐ వాంట్ యువర్ సర్వీసెస్. ఇక్కడ కమిషనరేట్ సిటీ పోలీసు కొంచెం ఓవరాలింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని మా డైరెక్టర్ గారికి వాళ్ళకి చెప్తే, ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ నేను డెఫినెట్గా వస్తాను సార్. సో ఇన్ దట్ వే ఐ ఇండక్టెడ్ ఇన్ టు ది కమిషనరేట్ ఆఫ్ పోలీస్. సుందరెడ్డి గారు కమిషనర్ చుంటున్నారు? ఎస్ 2013 ఆగస్ట్ నేను టేక్ఓవర్ చేశాను. అక్కడి నుంచి కంటిన్యూ అయిన తర్వాత అతుల్ సింగ్ గారు వచ్చారు, తర్వాత అమిత్ గార్గ్ గారు వచ్చారు, తర్వాత యోగానంద్ గారు వచ్చారు, తర్వాత లడ్డా గారు వచ్చారు, ఆర్కే మీనా గారు చేస్తాను. ఇప్పుడు మనీష్ కుమార్ సిన్హా గారు నాకు సక్సెసర్ భువనేశ్వర్లో ఎస్పీగా వెళ్ళారు. సో అలాగే వీళ్ళందరితో నాకు మంచి, వాళ్ళు అలాగే నన్ను చాలా గౌరవంగా చూసేవారు. ముఖ్యంగా సిటీలో పోలీస్ కూడాను మల్టీఫేరియస్ జాబ్ అండి వాళ్ళకి. వాళ్ళు దాని మీద టైం ఇది ఓవర్లోడు, తర్వాత ప్రెషర్ ఆఫ్ వర్క్ కూడా ఉంటుంది. సో నేను వీలైనంత మట్టుకు వాళ్ళు ఏ రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్, ఒపీనియన్స్ ఇస్తూ ఉంటాను. సార్ దాదాపు 2013 నుంచి 2022 9 సంవత్సరాలు ఇస్తున్నారు. ఇక్కడ మరి కన్విక్షన్ రేట్ పెరిగిందంటే తగ్గుతుందంటారా? కన్విక్షన్ రేటు పెరిగిందని ఖచ్చితంగా చెప్పమైనా తగ్గలేదు. ఒక్కొక్క యాంగిల్లో ఇందా మీరు అన్నట్టు అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ ఉన్నాయి కదా, అందులో కన్విక్షన్ రేట్ బాగుంది, వస్తున్నాయి కేసెస్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇందా మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ మన ఆ సబ్జెక్ట్ వెళ్ళే ముందు ఇక్కడ మాట్లాడదామండి. కన్విక్షన్ రేట్ పెరిగింది అనలేదు కానీ తగ్గలేదు అని అన్నారు. అంటే మీ అడ్వైస్తో వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ప్రొఫెషన్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీలాగా అడుగుదాం, మిమ్మల్ని అడిగి సంప్రదిద్దాం అని కాకుండా కొంతమంది ఈగో ఫీలింగ్ వెళ్తుంటారు. ఆయన అడిగేది ఏంటని ఒకరు ఉండొచ్చు. రెండోది కేసు దగ్గరకు వచ్చిన టైంలో మీకు టెన్షన్ పెడుతుంటారు. ఛార్జ్ షీట్ వేస్తారు, కోర్టు సీడీ మన కోర్టు క్యాలెండర్ కూడా వస్తుంటుంది, అప్పుడు మీకు ఇస్తాము అని అంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురుతున్నాయి ఇక్కడ? నా వరకు నాకైతే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఈగోయిస్టిక్ నేచర్తో ఉన్న ఆఫీసర్ ఎవరు తగలలేదు. రైట్. రెండో కారణం ఏంటంటే ఈయన ఖచ్చితంగా ఉండకపోతే ఎవడు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనేది వాళ్ళకి అందరికీ తెలుసు. అందుకు అలాంటి ఉన్న ఖచ్చితంగా తెచ్చేవారు. లేదో మంది లాస్ట్ మూమెంట్లో తీసుకొస్తారండి. తీసుకొస్తే వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇక తప్పదు అంటే ఏం చేస్తామంటే మేము అది అంటే టెక్నికాలిటీస్ మాట, లిమిటేషన్ ఒక్కోసారి బార్ అవుతుంది, లేదా అదర్వైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ లాస్ ఉన్నాయి, వితిన్ 2 monthsలోనే కంప్లీట్ చేయాలి. దిశ యాక్ట్ ఉంది, 21 daysలో చేయాలి. సో ఇట్లాంటప్పుడు అవి టెక్నికల్గా రేపు పొద్దున్న ఫ్యాటల్ అయిపోద్ది. సో ఏం చేస్తామంటే ఆ రోజుకి ఉన్న మెటీరియల్తోనే ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి ముందు కోర్టులో సబ్మిట్ చేస్తాం వితిన్ లిమిటేషన్ పీరియడ్. చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి ఏదో ఒక రీజన్ రిమార్క్స్ రిటర్న్ అవుతుంది.
అప్పుడు దాన్ని మేము మళ్ళీ కవరప్ చేసి ఇవన్నీ పెట్టి ప్యాకప్ చేసి మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేస్తుంటారా? సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేస్తాం. అచ్చా సార్, ఇప్పుడు మీరు 21 డేస్లో ఛార్జ్ షీట్ అన్నది మ్యాండేటరీ కాబట్టి వేస్తున్నారు, తర్వాత తీసుకురావడం. దీన్ని అంత లేకుండా కొంచెం టైం పెంచి పర్ఫెక్ట్ ఖచ్చితంగానండి 21 డేస్లో అన్ని చాలా కష్టం ఇన్వెస్ట్ రిపోర్ట్ రావడం టైం పడుతుంది కదా. మీకు టైం పడుతుంది, తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ని మనం కంట్రోల్ చేయలేం కదా. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్, బాగానే ఉంది, మేము కూడా ప్రాసిక్యూషన్కి అన్నీ తయారు చేస్తాం. బట్ కోర్టు ప్రొసీడింగ్లో ఎక్స్క్లూజివ్ కోర్ట్ అనేది ఉండాలి. ఉన్నా కూడా ఆ వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది. కరెక్ట్. సో 21 డేస్లో జడ్జిమెంటే రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సార్ ఇప్పుడు 21 డేస్లో ఇవ్వాలంటే మీరు ఐఓ అన్నది సార్ గవర్నమెంట్ ప్రెజర్ కాబట్టి ఖచ్చితంగా చేస్తారు, కానీ క్వాలిటీ పడిపోతుంది కదండి. ఒక్కొక్కసారి ఇది ఉంటుంది క్వాలిటీ. ఇప్పుడు మనం ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడం తప్పేం కదా, కానీ క్వాలిటీ ఛార్జ్ షీట్ అనేది ఎంత పర్ఫెక్ట్ వేస్తే అంత వస్తుందని మీ ఇలాంటి వాళ్ళు చెప్తారు. అవునండి. 21 డేస్లో అనగానే అది ఆటోమేటిక్గా ఏదో చుట్టేయాలి అనుకుంటాడు కదా. ఖచ్చితంగా. అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఒక కామెంట్ చేశారు లాంగ్ బ్యాక్, నవ్ డేస్ ది కోర్ట్స్ ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ది కేసెస్ బట్ నాట్ డిసైడింగ్ ది కేసెస్. డిస్పోజింగ్ మీన్స్ సమ్హౌ అది ఏదో టార్గెట్ రీచింగ్. ఇన్ని కేసెస్ వచ్చాయి, నెంబర్ అయ్యాయి, ఇన్ని కేసెస్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ డిసైడ్ చేయాలంటే యూ హెవ్ టు స్టడీ బోత్ ది కేసెస్, ఇవ్వాలి, ఒక డెసిషన్కి రావాలి. ఆ టైం లేనప్పుడు అంటే టార్గెట్ ఓరియంటెడ్ అవగానే డిస్పోజ్ అందులో క్వాలిటీ తగ్గుతుంది. సరే మేడం, మనం ఒకసారి ఇందాక అడిగిన క్వశ్చన్లోకి వద్దామండి. మీరు 9 సంవత్సరాలను చూస్తున్నారు, దాదాపు 45 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో మీకు అనుభవం. నేను ఫస్ట్లో మీకు అడిగాను లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తే కన్విక్షన్ వస్తుంది అని. అంటే చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు మనం కరెక్ట్గా చేసే విధంగా వస్తుంది అనుకోండి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకున్న ప్రెజర్స్ చాలా ఉంటాయి, చాలా రకరకాల వేవ్స్ ఉంటాయి. ఇంత టైంలో కూడా ఎస్ఓపి ప్రకారం చేస్తే వెళ్తుందా, లేదా కంప్లీట్ కేసు ప్రకారం ఆ ఎస్ఓపి మార్చుకోవాలా అన్నది మనం డిసైడ్ చేసే ముందు ఫస్ట్ క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ 509 కేసు వచ్చింది అనుకోండి, కంప్లైంట్. లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? ఏ అఫెన్స్ అయినా కూడాను అది 509 ఉండి 354 అవునండి, 376 అండి. 509 అనేది గ్రావిటీలోని 376 మీద కంపారిటివ్లీ ఇట్స్ ఓన్లీ మోస్ట్లీ ఓరల్ ఎవిడెన్స్. అందులో ఇన్సల్టింగ్ ఇది ఉమెన్. సో దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ అంటూ అవసరం లేదు, ఉండదు కూడా. 354 కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. బట్ 376 వచ్చేటప్పటికి మెడికల్ ఎవిడెన్స్ కావాలి. అంటే మనం ఫస్ట్ 509కి వచ్చాం అనుకోండి. 509కి వచ్చి 509 వచ్చినప్పుడు దాంట్లో గ్రావిటీ అనేది ఎక్కువ ఉండదని మీరు అంటున్నారు. కంపేరిటివ్ 376 కాదనట్లేదు. కానీ కొంతమంది 509 కంప్లైంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే అవతల వ్యక్తి ప్రెజర్ కంప్లైంట్కి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేదంటే ఇది కాగజబుల్, నాన్ కాగజబుల్, లీగల్ అడ్వైస్ తీసుకుంటాం, అంతవరకు పక్కన పెడతా ఉంటుంటారు. తిట్టారు, ఇన్సల్ట్ చేశారు అనేది ఏం ఎవిడెన్స్ లేదు. అలాగే కేసులో 2 ఉంటాయి, కాగజబుల్, నాన్ కాగజబుల్. ఇది నాన్ కాగజబుల్ కాదు పంపిస్తుంటారు. అప్పుడు ఏం చేయమంటారు? నాన్ కాగ్నిజబుల్ కానంత మాత్రాన్ని ఇన్వెస్టిగేట్ చెయ్యకూడదని అక్కడ లేదు కదా. సిఆర్పిసిలో ప్రొసీజర్ డిఫర్ అయింది. అచ్చా. కాగ్నిజబుల్ అఫెన్స్లో అయితే పోలీస్ ఆర్ ఎంపవర్డ్ టు రిజిస్టర్ ది కేస్ ఇమీడియట్లీ అండ్ గో ఫర్ ఏ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ అరెస్ట్ ఆల్సో. బట్ వేరేజ్ ఇన్ ఎ నాన్ కాగ్నిజబుల్ కేస్ ది ప్రొసీజర్ నౌ దే ఆర్ ఫాలోయింగ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. ఏంటి, కోర్టుకు నువ్వు వెళ్ళిపో అని అంటే కోర్టుకు వెళ్ళి చూడండి. బట్ దే కెన్ రిజిస్టర్ ఏ కేస్ ఆర్ ప్రయర్ టు ది రిజిస్టర్ కేస్ అప్టైన్ a పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్. ది రిపోర్ట్ ఈజ్ డిస్క్లోజింగ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. We want to investigate into the matter, so kindly give me a permission. Court will give a permission so that they can do it. Okay. అది వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల ఇంత సింపుల్ కేసెస్ చేయడానికి మిగతా కేసెస్ ఎఫెక్ట్ అవుతాయనే ఉద్దేశం మీద కోర్టు. అదేనండి, అంత అదే అన్ని నెగిటివ్గా మనం చూడలేము అనుకోండి. సరే 509 కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మీరు ఎస్ఓపి ఏం చెప్తారండి? 509లో ఇమ్మీడియట్గాను ఓరల్ ఎవిడెన్సే కాబట్టి విట్నెసెస్, ఐ విట్నెసెస్ ఎవరున్నారు అనేది ముందు ఐడెంటిఫై చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎగ్జామిన్ చేస్తేనే మీకు ఎవిడెన్స్ వస్తుందండి. డిలే అవుతున్న కొద్ది ఎవిడెన్స్లో చేంజెస్ వచ్చేస్తాయి. సో అందులోని ఇమీడియట్గా ఏ కేసు అయినా కూడా సార్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది మూమెంట్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్, ది ఐఓ హ్యాస్ టు ప్రిపేర్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. వాట్ టు డూ, వాట్ డాక్యుమెంట్ యూ హ్యాస్ టు కలెక్ట్, టు whom you have to examine, what is the medical evidence is required, what is the other evidence, ఇట్లా ఫిజికల్ ఎవిడెన్స్ అన్నీ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి.
చేసుకొని దాని ప్రకారం వెళ్తుంటే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఎగ్జామ్ చేస్తాం. అవును. సో ఇప్పుడు 509 కేసులో పెద్దగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాల్సింది ఏమి ఉండదు. ఆ విక్టిమ్ని ఎగ్జామిన్ చేయాలి, ఆ విక్టిమ్ చెప్పిన విట్నెసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం. దట్ ఈస్ సఫిషియంట్ ఇన్ ఫ్యాక్ట్. అచ్చా, నెక్స్ట్ 354. సేమ్ థింగ్ 354లో కూడా ఫిజికల్ ఇది ఉంటుంది. అది ఏమన్నా ఉంటే దాని సపోజ్ టార్నింగ్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్లీ యూ టు సీజ్ ఇట్, సీజ్ చేయాలి. దానికి మీడియేటర్ సమక్షంలో పెట్టుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ వాళ్ళు స్టాక్ విట్నెసెస్ కాకుండాను రియల్ అండ్ జెన్యూన్ విట్నెసెస్ని తీసుకోవాలి. అవసరమైతే స్క్రాచెస్ ఇట్లాంటి ఏమైనా ఉంటే మెడికల్ ఎవిడెన్స్ తీసుకోవాలి. అంతే. ఇది 354లో ఫిజికల్ అసాల్ట్ కానీ ఉంటే ఆల్మోస్ట్ 376 దగ్గరలో ఉన్నట్టే. దానికి సరిపోయేవన్నీ కలెక్ట్ చేయాలి. 376 వచ్చింది. 376కి వచ్చేటప్పుడు ఇక్కడ నేను కూడా ఒక విషయం చెప్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెక్సువల్ అసాల్ట్. వెరీ సెన్సిటివ్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ విక్టిమ్ ఫర్దర్ విక్టిమైజేషన్ అయిపోతూ ఉంది ఇప్పుడు. అసలు 10 మంది ముందు వచ్చి జరిగింది చెప్పడానికే చాలా బాధాకరమైన అఫెన్స్ అది. ఆ తర్వాత ఆ విట్నెస్ను మనం అన్ని రకాలుగా ఉపయోగించి కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మెడికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 376 మెడికల్కి పంపించి ఆ విధమైన సెక్సువల్ ఇది జరిగిందా లేదా అన్న రిపోర్ట్ వస్తే కానీ డిసైడ్ చేయలేను. బట్ నేను పర్సనల్గా ఏమంటున్నానంటే నా ఒపీనియన్, రీసెంట్లీ ది డెఫినేషన్ ఆఫ్ ది 376 ఈజ్ చేంజ్డ్. ఇట్ నీడ్ నాట్ బి ఏ సెక్సువల్ ఇంటర్కోర్స్, రైట్, ఈవెన్ టచ్ ఆర్ keeping finger or whatever it may be, any type of physical contact with that lady, with that view is also under the. But DNA test అనేది ఇప్పుడు చేస్తున్నాం మనం అన్నిట్లోనే. నా ఒపీనియన్ DNA is only for the purpose of parental identification. బట్ ఈ 376లో ఎందుకో తెలియదు ఇప్పటికీ నాకు. నేను చాలాసార్లు చెప్పాను, హైయర్ అఫీషియల్స్ దృష్టిలో కూడా తీసుకువెళ్ళాను. దానివల్ల డిలే అవుతుంది మాకు. కరెక్ట్. 376లో అక్కర్లేదు డెఫినేషన్లో ఇప్పుడున్న లేటెస్ట్ దీని ప్రకారం ఆ బాబు నావాడు పాప నాది కాదంటే అప్పుడు ఓకే. పూర్వం DNA అలాగే చేసేవాళ్ళం. తండ్రి ఎవరు మాత్రం DNA అనేది అవసరం లేదు. అదర్ కొన్ని పర్పస్ ఉన్నాయండి. ఇప్పుడు బాడీ మ్యూటేషన్ అయిపోయిన తర్వాత అంటే DNA బాడీ ఐడెంటిఫై చేయడానికి అంటే ఓకే. 376లో ఇంటర్ కోర్స్ అయిన దానికి ఇంటర్ కోర్స్ అవ్వకపోయినా కూడా డెఫినేషన్లోని 376 ఉంది. అదర్వైజ్గా ఉన్నప్పుడు మెడికల్ ఎవిడెన్స్లో తెలుస్తుంది అది. DNA అవసరం లేదంటాను నేను. కరెక్ట్. దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది, చాలా వేస్ట్ అవుతుంది. మరి మీరు అటువంటి సెషన్ చెప్తే ఏమంటారు? చెప్పామండి, సెషన్ చెప్పాం. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. అంటే ఎవరు చేయాలండి ఇది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. బికాజ్ ది లా మన దగ్గరైనా అన్నిటి ఉందంటారు, అన్ని చోట్ల. అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో ఎనీ స్టాట్యూటరీ బుక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిఆర్పిసిలోని ఏం చేయలేదు అంటారు కానీ ఎలా చేయలేదు మనం చేసుకోవాలి, అది అక్కడ కన్వీనియన్స్ ప్రకారం. ఓకే, అదొకటి 370 అదొకటి చేయాలి. నెక్స్ట్ ఇంకేం చేయమంటారు? మెడికల్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అండి. వార్ల్ ఎవిడెన్స్ ఎవరో ఉంది. ప్రాసిక్యూటర్ ఎక్స్ని కూడాను మనం వీలైనంత వరకు 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయించండి. ఇప్పుడు వీడియో కూడా చేయించమండి. ఇవన్నీ పక్కా ఎవిడెన్స్ కింద ఉంటాయి. ఓకే సార్, 164 స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత కూడా ఒక దశలో వచ్చేసరికి నాకేం జరగలేదు అంత మర్చిపోయిన రిటర్న్ తీసుకునే కంప్లైంట్ కూడా కనిపిస్తుంటారు. అప్పుడు ఏ విధంగా దాన్ని? యాక్చువల్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ 161 and 164 ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అ స్టేట్మెంట్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ విచ్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. సో ఇట్ నీడ్ నాట్ హ్యావ్ ఎ సిగ్నేచర్ ఆర్ ఎ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది డిపోనెంట్. Whereas 164 is a statement on oath before a court. So credential value of these statements is different. 161 is helpful for investigation agency only, but it doesn't have any evidential value in the court of law unless it is corroborated by the witness. 164కి వచ్చేటప్పటికి మీరు అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. అక్కడ మేజిస్ట్రేట్ గారు స్వయంగా రికార్డ్ చేస్తారు, వాలంటరీ స్టేట్మెంట్ అని రాస్తారు, ఓత్ కూడా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి మమ్మల్ని బలవంతంగా ఈ స్టేట్మెంట్ ఇప్పించారండి అని చెప్పేవాళ్ళు ఉంటారండి. అప్పుడు దాని ఎవిడెన్షియల్ వాల్యూ సేమే 161తో సమానం అయిపోతుంది అది కూడా. బట్ అక్కడ అవసరమైతే మేము ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏపీపీ కానీ అటు కానీ యూజ్ టు కాల్ ది మ్యాజిస్ట్రేట్ ఆల్సో యాజ్ అ విట్నెస్. ఎందుకంటే ఆయన దగ్గర ట్రయల్ అవ్వదు. 164 రికార్డ్ చేసే మ్యాజిస్ట్రేట్ గారు వేరుంటారు, ట్రయల్ మ్యాజిస్ట్రేట్. సో ఆయన మేము విట్నెస్ కింద తెచ్చుకొని
ఆయనతో కన్ఫ్రంటింగ్ చేయిస్తాం. ఎస్ షీ స్టేటెడ్ వాలంటరీ, ఐ హ్యావ్ రికార్డెడ్. సో ఇట్స్ అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ విధంగా వచ్చిన తర్వాత కూడా నాకు ఏదో మైండ్లో ఏదో ఉంది చెప్పాను అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తుంటారండి. ఉన్న అది క్రెడెన్షియల్. ఇది ఒక స్టేట్మెంట్ అండి. ఇంక తర్వాత ఏం చేయమంటారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఒకటి, ఎఫ్ఎస్ఎల్ ఇవన్నీ సార్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ ఎవిడెన్స్, ఇవన్నీ ఎన్ని రోజుల్లో కోర్టుకు పంపించారండి? దానికి స్పెసిఫిక్ లిమిటేషన్ లేదు. అంటే ఆల్రెడీ వాడు లోపల ఉంటాడు కాబట్టి 90 రోజులు ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ వేయడం టోటల్ ఫైనలైజేషన్ అంతా. అది కూడా ఛార్జ్ షీట్ వేయాలని కాదండి. ఆఫ్టర్ 60 days ఇన్ సర్టన్ కేసెస్, ఆఫ్టర్ 90 days ఇన్ సర్టన్ కేసెస్, ఆఫ్టర్ 120 days ఇన్ సర్టన్ కేసెస్, 3 ఉన్నాయి. దెన్ ది అక్యూజ్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ బెయిల్. అంటే ఇంకా రిమాండ్ పీరియడ్ అంతకన్నా ఎక్స్టెండ్ చేయడానికి లేదనిదే దాని పర్పస్. అంతేగాని ఛార్జ్ షీట్ విత్ ఇన్ దాని టైంలో అయ్యంటే ఒక్కోసారి ఇయర్స్ టుగెదర్ అవ్వదు, వేయలేము మనం. సో ఈజ్ అంటే ఇంకా ఆయన రిమాండ్లో ఉంచడానికి అవకాశం లేదు కాబట్టి వాడు ఎలిజిబిలిటీ ఫర్ బెయిల్. 60 days అయిపోయింది, నువ్వు బెయిల్ మీద. ఓకే సార్, ఫైన్ 376 చెప్పారు. 304B 304 డౌరీ డౌరీ ప్రొఫెషన్, దాన్ని ఏ విధంగా చేయాలి? ఇది చాలా క్రూషియల్ ఇదండి. మోస్ట్లీ 498A కంబైన్డ్గా ఇది ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసులో డౌరీ డిమాండ్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ డౌరీ డిమాండ్ అనేది రిటర్న్గా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ దొరకదు. సార్ రిటర్న్గా ఉన్నా అది కూడా క్రైమే కదా, డౌరీ ఇవ్వడం కూడా. అంటే దానికి ప్రిజంప్షన్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం జనరల్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో చెప్తుంది కదా సార్, పీసీ యాక్ట్లో కూడా నేరం ఇది. లంచం ఇవ్వడం నేరం, పుచ్చుకోవడం నేరం. బట్ ఇవ్వడం నేరం అంటే ఏ కేసు రాదు. ఇవ్వడం అంటే నేను వాలంటరీగా వచ్చి నాకేదో పని ఉంది మీ దగ్గరికి, మురళి గారు నాకు ఈ పని చేసి పెట్టండి, ఉంచండి అని నేను ఇస్తే దట్ ఈజ్ వాలంటరీలీ ఆఫరింగ్ ది బ్రైబ్. సో అది నేరం నాకు. మీరు ఇస్తే కానీ చేయను అని నన్ను డిమాండ్ చేసినప్పుడు ఐ హ్యావ్ నో అదర్ గో, ఐ హ్యావ్ టు గివ్ ఇట్. బట్ ప్రయర్ టు దట్ ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ది కన్సర్న్డ్ అథారిటీస్. అప్పుడు అది అఫెన్స్ కాదు. అది డిఫరెన్స్. ఇక్కడ కూడా మీరు కట్నం అడిగారు కాబట్టి నేను ఎంత ఇస్తున్నాను అంతే. అంతేగా నాకు నేనుగా మా అమ్మాయికి ఇస్తున్నాను కాబట్టి ఇవ్వడం అనేది అది మళ్ళీ నేరం. ఏది వాలంటరీగా. ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇవ్వకుండా జరగడం అది. అయితే నేను అనేది ఏంటంటే దీనికి రూల్స్ కూడా ఉన్నాయండి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో పాటు డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తాం మనం మ్యారేజ్కి వెళ్తే, దానికి ఏదో 20 rupees 200 rupees అట్లా ఇవ్వచ్చు, ఫ్లవర్స్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు, అట్లా కొన్ని. ఈవెన్ పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ ఆల్సో. అందుకే మనం ఈ బొకేస్ కూడా ఇస్తాం, అది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, దట్స్ ఆల్. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఈజ్ అన్ బ్రైబ్ ఆర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. సో ఈ పర్టికులర్ కేసెస్లో నేను యాజ్ ఏపీపీగా ఉన్నప్పుడు ఒక కేసు చేశానండి. ఒక విలేజ్లో వాళ్ళు పాపం అమాయకత్వం నిజంగా తెలియదు కానీ వాళ్ళు నోట్ చేసుకున్నారు ఆ పెళ్ళికి ఏ విధంగా చెయ్యాలి, ఏమేమి ఇవ్వాలి అని. అందులో కట్నం కూడా రాసుకున్నారు. 2 పార్టీలు సంతకాలు పెట్టుకున్నారు. కానీ ఆ సబ్సిక్వెంట్గా అమ్మాయిని చాలా హెరాస్ చేశాడు. ఫిజికల్ హెరాస్మెంట్ కూడా ఉంది. నేను ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు ఇది పోలీస్ సీజ్ చేయలేదు, పోలీస్ నోటీస్లోనే లేదు. ఐ డోంట్ నో ది రీజన్. ఆ అమ్మాయి మాట్లాడుతూ చెప్పిన తర్వాత అమ్మాయి తండ్రి నాకు చెప్పాడు, సార్ కాగితాలు కూడా రాసుకున్నామండి, నేను ఇన్ని లక్షలు ఇచ్చాను. ఉందా కాగితం అంటే ఉన్నదండి. తీసుకురమ్మని తీసుకొచ్చి దాన్ని నేను ఎవిడెన్స్లో పెట్టి మార్క్ చేయించాను. మోస్ట్ ప్రాబ్లీ దట్ ఈస్ ది ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ ఎంటైర్ మై సర్వీస్. డౌరీ ఇచ్చినందుకు తీసుకున్నందుకు కన్విక్షన్ వచ్చింది. ఆ కేసు కన్విక్షన్ వచ్చింది. సాధారణంగా ఉండదు అక్కడ. సో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే క్యాష్ పేమెంట్ అయితే ఏం చేయలేం ఎక్సెప్ట్ ఐ విట్నెసెస్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ అదర్వైజ్ కానీ జరిగితే అవన్నీ కలెక్ట్ చేయాలి. తర్వాత ఇన్ కనెక్షన్ విత్ డౌరీ అనేది ఉండాలండి. డౌరీ డెత్లో ఫస్ట్ రిక్విజిట్ ఈజ్ విత్ ఇన్ 7 years of the marriage, if any suspicious death is occurred, it is amounts to be a dowry death. Presumptions మాట, ఎవిడెన్స్ యాక్ట్. సో అది 498 అంటే ఓన్లీ క్రూయలిటీ, హెరాస్మెంట్. బట్ వేరేస్ దట్ హెరాస్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ డౌరీ అది ప్రూవ్ చేయాలని. డౌరీ విషయంలోనే హెరాస్ చేశారని, లేకపోతే మళ్ళీ 498లోనే ఆగిపోద్ది. అది ఆ వర్డింగ్ ఉంటుంది ఇన్ కనెక్షన్ విత్ డౌరీ అని. అంటే మీరు చెప్పిన ప్రకారం కంప్లైంట్ ఏం జరిగిందని స్టార్టింగ్ నుంచి A to Z కరెక్ట్గా చెప్పాలి.
ఏదో కొంచెం ఆచిపెట్టి తీస్తే అది సపోర్టివ్గా ఎవిడెన్స్ కూడా చాలా కేసెస్లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద మనకి ఎవిడెన్స్ దొరకదు, కష్టం. అందుకే ఓన్లీ ఆ 498 IPC హెరాస్మెంట్ కిందే కన్విక్షన్స్ వస్తుంటాయి. సార్ 306 కండి 306 అబెట్మెంట్ కమిట్ సూసైడ్. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, మంచి క్వశ్చన్ వేశారు. అబెట్మెంట్ టు కమిట్స్ అంటే ఇన్స్టిగేషన్ టు కమిట్ సూసైడ్. సూసైడ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ అన్ అఫెన్స్. సపోజ్ సర్వైవ్ అయిపోతే అవును కదా, దేర్ ఇస్ నో లా. నేను ఆల్ ఇండియా ఐపీఎస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సెస్లో వెళ్ళేటప్పుడు త్రివిక్రమ్ వర్మ గారు ఇక్కడ మాకు డీసీపీగా చేశారు, నౌ ఈజ్ ఐజీ సమ్వేర్ గుంటూరు. ఆయన నన్ను వెళ్ళే ముందు అడిగారు, రామకృష్ణ గారు ఐ హ్యావ్ గివెన్ సర్టన్ అఫెన్సెస్, ఇవన్నీ అమెండ్ చేయాలండి, కాకపోయినా అట్లీస్ట్ డిబేట్ పెట్టండి నన్ను. నేను ఇన్స్టిగేట్ చేయడం వల్ల నువ్వు చచ్చిపో, ఎందుకు నువ్వు బతికి ఉంటే ఎంత, ఏదో ఈ పాయిజన్ తీసుకో తాగి, ఇవన్నీ ఇన్స్టిగేషన్స్ ఫెయిల్ స్టేటింగ్ ది తీసుకొని బట్ సర్వైవ్ అయిపోతారు. సూసైడ్ అవ్వలేదు అక్కడ, దేర్ ఇస్ నో ఎనీ స్పెసిఫిక్ సెక్షన్ ఫర్ ఇట్. సో ఐ సజెస్టెడ్ టు యాడ్ అటెంప్టెడ్ టు సూసైడ్ బట్ సర్వైవ్డ్. అచ్చా 306A అని పెట్టండి అన్నాను. 306A నోట్ పెట్టండి. అటెంప్ట్ టు సూసైడ్ అబెట్మెంట్ నో అటెంప్ట్ టు సూసైడ్ 309. అవును, అది కూడా క్రైమే కదా. దానికి అటెంప్ట్ టు సూసైడ్లో కూడా అంతే, అది అదే ఆ పాయింట్ మీకు చెప్తాను. అది ఈ 39 అబెట్మెంట్లో సూసైడ్ కంప్లీట్ అయిపోతే అబెటర్ ఇస్ ది అఫెండర్, ఛార్జ్ షీట్ వేస్తాం వాడి మీద. బట్ వాడు సర్వైవ్ అయిపోతే ఆ సెక్షన్ కింద వేయడానికి లేదు, రెడ్ విత్ ఫైల్ అన్నీ ఏదో వేస్తున్నాం, బట్ ఇట్స్ నాట్ ప్రాపర్. సో ఇట్ రిక్వైర్స్ ఎన్ అమెండ్మెంట్ వేర్ ది విక్టిమ్ ఈజ్ సర్వైవ్డ్ ఈవెన్ దో అటెంప్టెడ్ టు సూసైడ్, ఇట్ షుడ్ బి డెల్ట్ ఇన్ ఎ సెపరేట్ ప్రొసీజర్. అదొకటి సజెస్ట్ చేశాను. ఇందాక మీరు 309 గురించి అడిగారు. అంటే 309కి వెళ్ళే ముందు నేను కంటిన్యూషన్ అడుగుతామండి. 306 పెట్టామనుకోండి, భర్త వేధింపులతో భార్య చనిపోయింది అంటే 306 వస్తుంది, వాడు జైలు అయిపోతాడు. వేధించానా లేదా అనేది వాడు ప్రూవ్ చేసుకోవాలి, ఎవరు ఎక్యూజ్డ్ పార్టీ, అంతే కదండి. అటువంటి కేసుల్లో ప్రూవ్ చేసుకోలేకపోవడం వల్ల ఆ కేసులో కన్విక్షన్లు వస్తున్నాయి. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది, మా ఫ్రెండ్ లేదా ఎవరో ఒకటి ఉంది. కానీ ఫైనాన్షియల్ వేధింపులతో ఒక ఫైనాన్షియల్ వేధించాడని ఒక సూసైడ్ చేసుకుంటాడు, అక్కడ మాత్రం రావట్లేదు. ఎందువల్ల రాదండి? 107లో అబెట్మెంట్ అంటే డెఫినేషన్ ఇచ్చారు, అందులో ఇన్స్టిగేషన్ ఉండాలి, ఏదో ఒక రకమైన ప్రోత్సాహం ఉండాలి. దేనికి? చనిపో అనడానికి. అవుట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ అవుట్ ఆఫ్ మై డిప్రెషన్ ఆర్ ఎ ఫ్రస్ట్రేషన్, ఇదే ఏదో కొన్ని కారణాల వలన నా మట్టుకు నేను విత్ స్టాండ్ కాలేక సర్కమ్స్టెన్సెస్కి సూసైడ్ చేసుకుంటాను. ఆపోజిట్ పార్టీ కెనాట్ బి చార్జ్డ్ ఫర్ దట్. కానీ వీడి వేధింపులు ఎక్కువ ఉంటాయి కదండి, ఇంటికి వచ్చి అవమానపరచడం ఇలాంటివి చేయడంతో అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాం. అదేనండి, అదే ఆ చిన్న స్లైటెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఫెసిలిటేటింగ్ టు కమిట్ ఎ సూసైడ్, అంటే ఆ విధమైన బాధలు పట్టడం వలన చేసుకున్నాడు అనేది. కానీ నిజానికి ఇంటెన్షన్ లాలో డెప్త్లోకి వెళ్తే ఆయన ఉద్దేశం బాధపడ్డాలని చనిపోమని కాదు కదా. ఆయన అడిగింది, ఆయన ఇచ్చింది అడుగుతున్నాడు, అడిగాడు కాదు పని ఇవ్వంది కూడా అడిగాడు, హెరాస్ చేశాడు. డస్ ఇట్ మీన్ దట్ ఇట్ ఈస్ అన్ అబెట్మెంట్? ఐ డోంట్ థింక్ ఇట్స్. మరి అటువంటి కేసులో కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలండి? అది అఫెన్సే కానప్పుడు కన్విక్షన్గా వస్తుంది, అంతగా పోతుంటాయి కేసులు. ఇక్కడ కూడా చాలా మంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ మోర్ దెన్ 10-15 years, ఒరిస్సాలో ఒక సూసైడ్ చేసుకున్నాడు. ఆయన నోట్ రాశాడు, విత్ డ్యూ అపాలజీస్, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎఫిషియంట్, ఈజ్ నాట్ ఏబుల్ టు రన్ ది గవర్నమెంట్ ప్రాపర్ వే. ఐ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ హిమ్, సో ఐఎమ్ కమిటింగ్ అఫెన్స్. సూసైడ్. డస్ ఇట్ మీన్ దట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఏ అబటర్? ఆయనకే సంబంధం కాదు. అదేంటి? అవుట్ ఆఫ్ యువర్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ యువర్ డిప్రెషన్స్ యూ హ్యావ్ టేకెన్ దట్ చేంజ్. సో ఇది చాలా స్లైటెస్ట్, అందరినీ పెట్టడానికి అంటాడు. బట్ మీరు అన్ని పాయింట్ ఏంటో నాకు అర్థమైంది. ఒకరి బాధలు పెట్టడం వల్ల వాళ్ళు తట్టుకోలేక చేసుకుంటున్నారు. బట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అనేది మనకు వర్డింగ్ ఉంది. ధర్మానికి అయితే అది కరెక్టే, బాధ పెట్టడం వల్ల చనిపోయాడు కాబట్టి మనకి. కానీ చట్టం అనేది వచ్చేటప్పుడు అక్కడ మారిపోతుంది. అది స్ట్రిక్ట్గా ప్రూవ్ చేస్తేనే అవుతుంది. 309 గురించి చెప్పండి. 309 అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. ఇది కాంట్రవర్షియల్ సెక్షన్ కింద ఇప్పటికీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది.
అది స్ట్రక్ డౌన్ చేయమని కూడా చేశారు. నేను కొత్తగా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో ఇది ఒకసారి స్ట్రక్ డౌన్ చేయడం జరిగిందండి. 309 సుప్రీంకోర్టుకి వెళ్ళింది జస్టిస్ పిఏ చౌదరి గారు. సినిమా యాక్టర్స్ ఒక ఆమె ఉండేది, మరో చరిత్ర సినిమా ఎవరండి? సినీ యాక్టర్స్ ఒక ఓకే, ఆవిడ అటెంప్ట్ చేసి సర్వైవ్ అయిన తర్వాత కేసు పెట్టారు. అది ఛాలెంజ్ చేస్తే అప్ టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు ఇది అన్యాయం ఈ సెక్షన్ అని స్ట్రక్ డౌన్ చేశారు. బట్ సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఇన్ ది నేమ్ ఆఫ్ సూసైడ్ ఈవెన్ మర్డర్ కేసెస్ కెన్ ఆల్సో గో. అవునా? ఏం చేస్తాం? ఇన్వెస్టిగేషన్ డెడ్ బాడీ ఉంటుంది అక్కడ, సూసైడ్ చేసుకున్నాను అంటున్నాం మనం. అవునండి సూసైడ్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది. బట్ మేబీ ఏ మర్డర్, మేబీ ఏ కల్పబుల్ హోమ్సైడ్, మేబీ ఏ కాజింగ్ డెత్ డ్యూ టు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. 4 reasons are there for a death of a person. Either accidental or a suicidal or a homicidal or a negligent act. ఈ 4 కారణాల వల్లనే మనిషి చనిపోతుంది. న్యాచురల్ డెత్ 5వది. సో అందులోని సూసైడ్ అన్న దీంట్లో అఫెన్స్ కాదని తీసేస్తే మిస్యూజ్ అయ్యే అవకాశం. అందుకే అగైన్ ఇట్ ఈస్ రిస్టోర్డ్. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏమైందంటే మళ్ళీ వచ్చింది ఈ పాయింట్, డిబేటబుల్ క్వశ్చన్ నౌ. ఇటు వెంట ది బిల్ పాస్ అయింది, లోక్సభ పాస్ అయింది, రాజ్యసభకు కూడా వెళ్ళింది. రాజ్యసభలో కూడా ఇది ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను ఏదో రకాల బాధలతో ఉండి వాడే ప్రాణం తీసుకుందంటే ఇంకా వాడిని మళ్ళీ ముద్దాయి కింద పెట్టి మనం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు వచ్చి లీనియంట్ వ్యూ మే బి టేకెన్ అని ఎవ్రీ స్టేట్కి సర్క్యులర్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ లీనియంట్ వ్యూ అంటే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దమ్ యాజ్ అన్ అక్యూజ్డ్ యూ ప్రొవైడ్ ఎ మెంటల్ హెల్త్ కేర్. వాళ్ళు ఏ కారణం చేత అలా చేసుకున్నారు, ఎందువల్ల జరిగిందని. ఇప్పుడు అందుకే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ వచ్చింది 2017. అంతకుముందు ఇట్ ఈజ్ మెంటల్ హెల్త్ యాక్ట్. నౌ ఇట్ ఈజ్ అమెండెడ్ టోటల్లీ, ఆల్మోస్ట్ చాలా మటుకు చేంజెస్ తీసుకొచ్చారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017. దీని ప్రకారం సెక్షన్ 100 కింద పోలీస్ ఆఫీసర్స్ పవర్స్ ఇచ్చారు. ఎక్కడైనా ఎవరన్నా వ్యాక్ బాండ్స్ తిరుగుతూ ఉండి అన్సౌండ్ మైండ్ పీపుల్ ఉంటే దే కెన్ టేక్ ఇమీడియట్. లైక్ దట్ ఈ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ కేసెస్లో వాళ్ళు నిజంగా బాధలతో కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్త్ దీన్ని ప్రొవైడ్ చేయండి, అంతేగాని డోంట్ గో ఫర్ దిస్ అఫెన్స్ కింద తీసి దాన్ని పెట్టదని. ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఫైనలైజ్డ్ అండ్ 309 సెక్షన్ ఈజ్ ఇన్ ది స్టాట్యూటరీ బుక్. ఇట్ ఈస్ నాట్ రిపీల్డ్. సరే, ఇప్పుడు అదే దీంట్లో 309లో ఒక అమ్మాయి ప్రేమించట్లేదని ఎక్కుతాడు బెదిరిద్దామని, చనిపోతాను అంటాడు అమ్మాయి ప్రేమించిపోతే. మరి వాడి మీద ఏమేమి పెట్టారు? దట్ ఈస్ థ్రెటనింగ్. ఇంకా దానికి డిమాండ్ ఏదని పెడితే ఎక్స్టార్షన్. అవును, ఆ సెక్షన్స్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడ వారు సర్వీలు అయితే కాకపోతే ఇంకా అప్పుడు ఏం చేయాలంటే సర్వీలు అయిపోయినా ఇందాక అనుకుందే మనం ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంది అబట్ వాడమంటూ కాదు కాదు, ఆ అమ్మాయి ప్రేమించలేదు అని పైన దూకి చచ్చాడు అనుకుందాం. అవును, అమ్మాయికి ఏం సంబంధం ఉంటుంది? అవును, అంతే అంటున్నాను. ఏం లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదు. వాడు సర్వీలు వేయడం అనుకున్నప్పుడు వీడి మీద వస్తుందా? అదే ఇది ఆ కేసు. ఇప్పుడు మీరు అనేది మంచి పాయింట్ అడిగారు. ఇందా నేను చెప్పింది అంటే రియల్లీ డిస్ట్రెస్డ్ పర్సన్ అటెంప్టెడ్ టు కమిట్ సూసైడ్, ఈ సర్వైవ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ మ్యాజ్ అన్ అక్యూజ్. సపోజ్ మీరు చెప్పింది జరిగింది కూడా, ఐ డోంట్ వాంట్ టు గివ్ ది నేమ్స్ అండ్ ఇన్సిడెంట్, బట్ సమ్ యాజిటేషన్ హెస్ టేకెన్ ప్లేస్ అపోజింగ్ ది opposition party and some people on the top of the vehicles went side and poured the petrol and threatened who will attempt. How easy to I think the depression. That is nothing but a threatening. మీరు అన్నట్టు ఆడు మీదకి వెళ్ళి నేను కలిసి ఎస్ డెఫినెట్లీ దట్ ఈజ్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. డిమాండ్ రైట్. ఈ రెండు డిఫరెన్స్. డిప్రెషన్లో ఉండేవాళ్ళు చేసుకున్న వాళ్ళు మెంటల్ హెల్త్ కేర్ తీసుకెళ్ళి వాళ్ళకి సర్వే చేయాలి. వీడు థ్రెటన్ చేసి మమ్మల్ని భయపెట్టి పెట్రోల్ పోసుకొని నేను కాల్చుకుంటాను అని అంటే వాడు డిప్రెషనా మెంటలా ఏం కాదు కదా. అఫెండర్ వెళ్ళాల్సింది, జైలుకి వెళ్ళాలి లేకపోయినా అఫెన్సే. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ అంటే మనం ఇంతవరకు వచ్చాం క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్. ఇంకొక ఎక్కువగా ట్రెస్ పాస్ కేసు మీద వెళ్దామండి. 2 రకాలు కనిపిస్తుంది. ట్రెస్ పాస్ అంటే మీ స్థలంలోకి నేను అనుమతి లేకుండా మీ దీంట్లోకి ఎంటర్ అయితే, స్థలం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, 447 ప్రాపర్టీ ఎనీ ప్రాపర్టీ గవర్నమెంట్ అయినా సరే 447, 448 వస్తుంది. కానీ నేను మీ ఇంట్లో రెంట్ కోసం మీకు లీగల్గా తీసుకొని మీకు లీగల్గా ఎంటర్ అయ్యాను. నేను మీ ఇంట్లోకి నేను టెనెంట్గా లీగల్గా ఎంటర్ అయ్యాను. మీరు 1 year 5 years 3 years అగ్రిమెంట్ చేసుకోండి.
3 years తర్వాత నేను ఖాళీ చేయకుండా మీకు నేను థ్రెట్ ఇస్తాను, అవును. నేను ఖాళీ చేయను. ఉమ్. మీరు నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మీరు ఫలానా వ్యక్తి నా ఇల్లు దిగాడు కానీ ఖాళీ చేయట్లేదు, ఇది ట్రెస్ పాస్ వస్తుంది, ఇది అంటే ఇది సివిల్ మ్యాటర్, కోర్టుకు పో అంటారు. కోర్టుకు పోతే టైం అవుతుందని వాడు ఇంకో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తాడు. వాడు దీన్ని సెటిల్ చేద్దామని డబ్బులు తీసుకుంటాడు. అవును. ఇది సివిల్ ట్రెస్ పాస్ వస్తుందా లేదు, దీంట్లో 448లో క్లాజ్లో లీగల్గా ఎంట్రీ టైం కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఇది 420 అంటే అక్కడ ట్రెస్ పాస్ లీగల్ కంటిన్యూ అయిపోయింది కాబట్టి, లీగల్ బ్రేక్ అయింది కానీ తర్వాత ట్రెస్ పాస్ వస్తుంది కాబట్టి దీని మీద ఒక చీటింగ్ కేసు రావచ్చు. లేదు వాడు ఎక్స్ట్రాడినరీ చేస్తున్నాడు, డబ్బులు ఇస్తానే నేను గుడ్ విల్ ఇస్తాను వెళ్తానంటున్నాడు, అదో కేసు పెట్టచ్చు. ఈ 2 ఆప్షన్ ఉందంటారా? కరెక్ట్ అండి, మీరు చెప్పారు. కొంతమంది ఆఫీసర్లు ఎందుకంటే సివిల్ మ్యాటర్ కోర్టుకు పో అంటారు. చెప్తాను, అక్కడ మీరు అన్నట్టు లీగల్గా ఎంటర్ అయ్యి ఇల్లీగల్గా కంటిన్యూ అవ్వడం అంటే ఏ డాక్యుమెంట్ ఏమీ లేదు, అయిపోయింది. పబ్లిక్ ప్లేస్ కింద ఉన్నా లేదా ఓపెన్ టు అదర్ పీపుల్ అనే దగ్గర వెళ్తున్నప్పుడు లీగల్ ఎంట్రీ అది. బట్ బియాండ్ 9 ఇక్కడ ఎవరు ఉండకూడదు అనేది ఒక రూల్ ఉన్నప్పుడు వాడు కంటిన్యూ అయిపోతుంటే ఇల్లీగల్ కంటిన్యూ. బట్ ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే లీజ్ అగ్రిమెంట్ ఉంది, వాడికి లీగల్గా ఇచ్చాం మనం, వాడు లీగల్గానే ఎంట్రీ అయ్యాడు. బట్ సబ్సిక్వెంట్ దట్ లీగల్ పీరియడ్ ఈజ్ నాట్ వెకేటింగ్ ఇట్, దట్ ఈస్ ది పాయింట్. అది ఇల్లీగల్ అవుతుంది, ఇల్లీగల్గానే కంటిన్యూ అవుతున్నాడు. బట్ దానికి స్పెషల్ లా ఉంది కాబట్టి క్రిమినల్ లాలో తీసుకురాదు. స్పెషల్ లా ఉంది, ఎవిక్షన్కి వెళ్ళాలి, డిస్పోజెస్ చెయ్యాలి ఆయన. దట్ ఈస్ లా. యూ హ్యావ్ టు అప్రోచ్ ది కోర్ట్ ఆర్ ది కన్సర్న్ అథారిటీస్, ఆస్క్ హిమ్ టు గెట్ వెకేటెడ్. ఆ ఎవిక్షన్ అయితే కానీ ఇతనేమి యాక్షన్ తీసుకోలేడు, ఈవెన్ దో ఈజ్ ఎ ప్రాపర్టీ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది నా డ్యూటీ కాదని వీళ్ళంటారు. అంతే. అది మేము ఎవిక్షన్ చేయడానికి కోర్టుకి వెళ్ళాలంటే కనీసం 3 నెలలు పడుతుంది అవుతుంది. మరి అది దట్ ఈస్ డిలే ఆఫ్ ప్రొసీడింగ్స్. ఓకే, అవన్నీ లీగల్గా ఉంది కాబట్టి కోర్టుకి వెళ్తారు. 3 months 3 years అవుతుంది ప్రాపర్టీ లీగల్ అగ్రిమెంట్ అయితే. ఇల్లీగల్ అంటే మాట అనుకొని కూడా దిగుతుంటారు కొంతమంది, 1 సంవత్సరం ఉండి ఖాళీ చేస్తారు. ఇటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, రెంట్ పెడుతున్నట్లు ఇస్తున్నట్లుగా కూడా ఏం ఎవిడెన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళని ఏ విధంగా మరి ఏదైనా కూడా మీరు ఒకరి పొజిషన్లో ఉన్న ప్రాపర్టీని నేను ఓనర్ అయినప్పుడు కూడా యూ కెనాట్ టేక్ ఇట్ ఫోర్సిబ్లీ, యూ కెనాట్ ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఫోర్సిబ్లీ, యు గో ఇన్ అకార్డెన్స్ విత్ లా, ఇన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా హ్యాస్ టు టేక్ ఇట్. మనకి చాలా పబ్లిక్ ప్రాపర్టీస్లో అదే జరుగుతుంటుంది. దానికి ఏం చేయాలంటే వాడు ఇల్లీగల్గా ఆక్యుపైర్ అని తెలిసినా యూ హ్యావ్ టు టేక్ దట్ కోర్స్ ఆఫ్ లీగల్ కోర్స్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగాయి ఒక ఇన్సిడెంట్, సుమారు 4 ఎకరాలు ఎంతో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు వాళ్ళు. అది పెద్ద హంగామా జరిగింది. రెవెన్యూ పీపుల్ వెళ్ళారు, పెద్దుర్తి దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే త్రూ న్యూస్ పేపర్ ఐ కేమ్ టు నో బికాజ్ ఐ నాట్ గాన్ త్రూ దిట్. వాళ్ళకి ఆల్రెడీ సర్వే చేసి ఐడెంటిఫై చేసిన తర్వాతే వాళ్ళు ఏదో కట్టుకున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ ది రికార్డ్ ఈ షోన్ యాజ్ ఏ పొసెసర్. వాడిని ఎవిక్ట్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. మళ్ళీ మీరు అన్నట్టు ప్రొసీజర్ డిలే అవుతుంది కాబట్టి ఈ విధంగా వెళ్తున్నాం. బట్ అది ఎగ్నెస్ట్ ది లా కదా, చేయలేమ్మా. ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్లో కూడా ఇదే జరిగింది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పోలీస్ వారికి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మినిమం సివిల్ లా కొంత తెలియాలండి, పర్టికులర్లీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్. ఇప్పుడు సింప్లీ సమ్ పర్సన్ హ్యాస్ కమ్ అండ్ ఆక్యుపైడ్ మై ప్రాపర్టీ ఇన్ ఎవ్రీ కేస్ మే నాట్ బి ల్యాండ్ గ్రాబింగ్. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే పోరంబోక్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది. అవును, పోరంబోక్ ల్యాండ్ అంటారు దాన్ని. అది ఎవరు యూజ్ చేయరన్నమాట, అన్యూజ్డ్. అది విలేజెస్లో పూర్వం ఏంటంటే ఎవడో ఏదో కుప్పలు పెట్టుకోవడం, పశువులను కట్టుకోవడం ఇట్లా చేసి దేవర్ ఇన్ యూజ్ ఆఫ్ దట్. దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇది మాట. సో రెవెన్యూ పీపుల్ కానీ కన్సర్న్ అదర్స్ కానీ వెళ్ళి వాళ్ళు చేయాలంటే వాడికి ఒక నోటీస్ ఇవ్వాలి. బాబు యూ హ్యావ్ ఎంక్రోచ్డ్ విత్ అవర్ ల్యాండ్, సో ఫర్ దట్ దే కెన్ కలెక్ట్ ట్యాక్స్, ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. సో అక్కడికి వచ్చే లా మారిపోయింది. సో అది ఐడెంటిఫై చేయాలి. మీరు పొజిషన్లో ఎవరున్నారనేది ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి, డాక్యుమెంట్స్ ఏమున్నాయని చూడాలి, ల్యాండ్ గ్రాబర్ అవుతాడా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. దెన్ ఓన్లీ ఇది మినిమము కొంత నాలెడ్జ్ పోలీస్ ఆఫీసర్స్కి అవసరం సివిల్లో కూడా, లేకపోతే కష్టం అది ఇన్వెస్టిగేట్ చేయడం. తర్వాత సార్, ఇప్పుడు మీరు సిపి గారి దగ్గర లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. పోలీస్కి ప్రాసిక్యూషన్కి మధ్యన ఒక మంచి అనుబంధం ఉందనుకోండి, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? అదే ముందు నుంచి చెప్తున్నాను, ఉండాలి అనుబంధం. అయితే సుప్రీంకోర్టు డెసిషన్స్, మన హైకోర్టు డెసిషన్స్ ఏం చెప్పారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్.
So his role should not be brought in the investigation. Their role starts only in the court. They should be independent. It is నేను ప్రాసిక్యూటర్గా చేశాను కాబట్టి నా డ్యూటీ ఈజ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ లా టు ప్రూవ్ మై కేస్. సమ్టైమ్స్ ఇన్నోసెంట్ అక్యూజ్ మే బి దేర్, తెలిసిపోతుంది మాకు అదేంటో. అలాంటప్పుడు ప్రాసిక్యూటివ్ డ్యూటీస్ టు ఫెయిర్ ట్రయల్ అన్నారు. అందుకే ఎక్కడ చూసినా మీకు ఫెయిర్ ట్రయల్ అయినా ఉంటుంది వర్డింగ్. అంటే ట్రయల్ మస్ట్ బి వెరీ ఫెయిర్. ఇట్ మే బి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. అంటే ఇట్ డస్ నాట్ మీన్ ది ప్రాసిక్యూటర్ హ్యాస్ టు వర్క్ ఫర్ ఓన్లీ కన్విక్షన్. సపోజ్ ఇన్నోసెంట్ అక్యూజ్డ్ ఉన్నాడు అనుకోండి, యువర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ప్రజెంట్ ది ఫ్యాక్ట్స్ బిఫోర్ ది కోర్ట్ అండ్ కోర్ట్ విల్ డిసైడ్ ఇట్. అంతేగాని విండిక్టివ్గా ఇది చెయ్యాలి, వీడు ఖచ్చితంగా చేశాడు అనడానికి ప్రాసిక్యూటర్ దగ్గర ఏముంటుందండి? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఓన్లీ ఎవిడెన్స్. సో అలాగా మీరు ఈ రిలేషన్ ఇందా చెప్పినట్టు ఇంటర్ డిపెండెంట్ ఇన్వెస్టిగేషన్లో. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత లా ఆఫీసర్స్ అని డిజిగ్నేషన్స్ మార్చారు. ఇప్పుడు ఎస్సీబీలో కానీ సిబిఐలో కానీ డిజిగ్నేషన్ ఈజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమ్ లా ఆఫీసర్. సో హీ విల్ వర్క్ ఇన్ ది ఆఫీస్ యాజ్ ఎ లా ఆఫీసర్, హీ విల్ వర్క్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ ఇన్ ది కోర్ట్. ఇప్పుడు ఈ డెసిషన్స్ ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్. సో దట్ ఈస్ వై I specifically mentioned here, legal department is required for every government department, not only police. Endowments ఉంది, రెవెన్యూ ఉంది, ఫారెస్ట్ ఉంది, ఎక్సైజ్ ఉంది, ఇట్లా లేబర్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఎక్కడ లీగల్ అసిస్టెన్స్ లేదండి. ఆల్ దే విల్ గో టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ఏపీపీ. ఏపీపీస్ వర్క్ అది అని సుప్రీంకోర్టు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము ఇందులో అని చెప్పిన వాళ్ళు చెప్తారు, అదే సార్. But instead of that, why the government should not take a legal department for every department? Particularly police లో SDPO క్యాడర్ నుంచి ఒక లీగల్ అడ్వైజర్ ఉండాలి. అవునా? డిఎస్పీ ఆఫీస్ అంటే ఇట్ కవర్స్ నాట్ లెస్ దెన్ 5 to 6 పోలీస్ స్టేషన్స్. సో ఈచ్ పోలీస్ స్టేషన్కి అక్కర్లేదు కానీ ఒక ఎస్డిపి, ఇంకా ఎస్డిపిఓలో కూడా ఇదేం మేనేజ్ చేయగలంటే అట్లీస్ట్ యూనిట్ హెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైజరు ప్రతి ఎస్పీ ఆఫీస్కి ఉండాల్సిన అవసరం ఉంది. డిఐజీ ఆఫీస్, ఐజీ ఆఫీస్ లేదా డీజీ ఆఫీస్లో చీఫ్ లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఉంటుంది. దట్ షుడ్ బి గివెన్ అసిస్టెన్స్ బై 2 more లీగల్ అడ్వైజర్స్. స్క్రూటినీ ఆఫ్ ఎవిడెన్స్, స్క్రూటినీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడా లేదు మీకు. అంటే మీరు చెప్పినట్టుగా సిస్టంలో చేంజ్ వస్తే ఖచ్చితంగా సిస్టంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఉంది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్కి ఓన్లీ కండక్టింగ్ ఆఫ్ ది కేసెస్ వరకు వాళ్ళు చూస్తున్నారు. తర్వాత విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అవర్ ప్రాసిక్యూషన్ సిస్టమ్, ఐ బిలాంగ్స్ టు దట్ డిపార్ట్మెంట్. అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షాల్ బి ఫిక్స్డ్ ఆన్ ది ప్రాసిక్యూటర్. అది ల్యాగింగ్ ఇక్కడ, అది బాగా ఇది కనిపిస్తుందండి. ఎవరిని అడగాలి ఏం తర్వాత జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత అవి చదివి అప్పీల్ చేసే గ్రౌండ్స్ కానీ ఉంటే ఒపీనియన్ ఇవ్వాలండి. అది పోలీసు వారే వచ్చి అడగాలి చెయ్యాలి అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రాసిక్యూటర్ హూ కండక్టెడ్ ది ప్రాసిక్యూషన్, అండ్ వెన్ ది కేస్ ఈజ్ ఎండెడ్ ఇన్ ఎక్విటల్, if he feels that there are grounds to agitate against that acquittal, he has to recommend and give his opinion as well as the grounds to the concerned police. మేము చేసేవాళ్ళం అప్పుడు. సెన్సేషనల్ కేసు, పెద్ద కేసు, మంచి కేసులో ఎక్విట్లు అయితే మేము బాధపడి వెంటనే అరే ఇది జెన్యూన్ కేసు, తప్పించుకున్నాడు వీడు, అప్పీల్కి వెళ్ళాలి అని రాసి అప్పీల్ వేయించేవాడు. ఇప్పుడు అది టోటల్గా ఎక్కడ లేదు. అంటే అప్పుడులో మీలాంటి వాళ్ళు ప్రొఫెషనల్గా ఒక ప్యాషన్గా ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది అండి. నేననే కాదండి, అప్పుడు అసలు సిస్టమ్ సిస్టమ్ మీ దీంట్లో అవైతే ఉండేది. మీరు అన్నది కరెక్టే సార్. చాలా మంది చూసాం ఇప్పుడు తప్పించుకున్నాడు ఖచ్చితంగా వీడిని పడాలి రాని ఆలోచన ఉండేది. అంటే నిజం రియల్ అన్నది మాకు తెలిసినప్పుడు, లేదా ఒక్కోసారి ఏమన్నా చెప్పాను కదా, ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రాసిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కోర్టు మే గో ఫర్ అన్ ఎర్రర్ సమ్ టైమ్స్. వాళ్ళు కూడా ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఒక్కొక్కసారి తప్పు దీంట్లో వెళ్ళిపోవచ్చు. నేను ఒక కేసు కండక్ట్ చేసినప్పుడు కొత్త మ్యాజిస్ట్రేట్ గారు, ఒక లేడీ, ఆమె షీజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్, ఎక్స్ట్రాడినరీ ఇంటిగ్రిటీ, ఎక్సలెంట్, బెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్. బట్ ఆ కేసు డెఫినెట్ కన్విక్షన్ అని అందరం ఇంక్లూడింగ్ డిఫెన్స్ అడ్వకేట్ ఎక్విట్ అయిపోయింది. నేను కొద్దిగా అయ్యాను, వాళ్ళు అయిపోయింది సరే అయిన తర్వాత
ఇమీడియట్గా నేను గ్రౌండ్స్ ఒక 10-15 గ్రౌండ్స్ రాసి మా ఎస్పీ గారికి పంపించి సార్ ఇదిగో. ఆ మేజిస్ట్రేట్ గారు ఒక 10 days తర్వాత నన్ను పిలిచి ఛాంబర్లోని, సార్ ఏమనుకోవద్దు, నా జడ్జిమెంట్ చదివారా? చదివాను మేడం. ఏంటి మేము అప్పీల్కి వెళ్తున్నాను నేను. వెళ్తున్నారా అన్నారు. వెళ్తాం కదండి అన్నాను. నాకు అదే డౌట్ ఉందండి, నేను ఎక్కడో సరిగ్గా చేయలేకపోయానేమో అని నాకు అనిపించిందండి, మీరు కొంచెం నాకు ఎన్లైటన్ చేస్తారా, ఎక్కడ డిఫెక్ట్? రియల్లీ ఇట్స్ అన్ అప్రిషియేట్. అంత దీనిగా జడ్జి ఆ విధంగా ముందుకొచ్చి అడిగే వాళ్ళు కూడా కొత్త ఆమె. అందుకు ఆమె నన్ను అడిగితే చెప్పాను, మేడం ఎక్కడ జరిగిందంటే మీరు అడ్మిషన్స్కి కన్ఫెషన్స్కి డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు. అక్యూజ్డ్ అడ్మిటింగ్ సర్టన్ థింగ్స్, అక్యూజ్డ్ కన్ఫెసింగ్ సర్టన్ థింగ్స్. కన్ఫెషన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. అవును, అడ్మిషన్స్ ఆర్ ఓన్లీ నాట్ ఇన్ ది కన్ఫెషన్ ఆర్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. అంత స్లైటెడ్ డిఫరెన్స్ ఉందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ అబ్సల్యూట్లీ అండి, నాకు అది తెలీదు. సెకండ్ 120B ఉంది, క్రిమినల్ కాన్స్పిరసీ. అది చాలా ఇదైన సెక్షన్. ప్రూవ్ చేయడం కూడా ప్రూవ్ చేయడం కష్టం, ప్రూవ్ చేయడం కూడా సులువు అంటాను నేను. అవునా? ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఈజ్ ఇంపార్టెంట్ క్రైటీరియా, ఇంగ్రీడియంట్ ఆఫ్ ది క్రిమినల్ కాన్స్పిరసీ. దేర్ నీడ్ నాట్ బి సమ్టైమ్స్ యూ మే సిట్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ అట్ వైజాగ్, త్రూ టెలిఫోన్ మన ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇప్పుడంటే మీ కాల్ డేటా, టవరింగ్, లొకేషన్ అంత. పూర్వం ఏముండేవి కాదు. వీళ్ళిద్దరికీ ఎక్కడో ఒకరైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నది ఈ అఫెన్స్కి సంబంధించి. ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ పర్సన్ అండ్ దట్ పర్సన్ అనేది మనం తేగలిగితే వీ కెన్ ఆర్గ్యూ ఆన్ దట్ పాయింట్. అంటే ఆ విధంగా ఐఓకి ఇంట్రెస్ట్ ఉండాలి, డెఫినెట్ ఉంటే చేస్తారు. ఇప్పుడు పార్థపురం కాన్స్పిరసీ కేసు ఉందండి, అప్పుడు సెల్ ఫోన్ ఏముంది? ఏమీ మీకు సెన్సేషనల్ పార్వతీపురం కేసు, రాజాంలో గుప్తా, డాక్టర్ గుప్తా మర్డర్ కేసు జరిగింది. హైలీ సెన్సేషనల్ కేసెస్. పోలీస్ ఆఫీసర్ వాజ్ కన్విక్టెడ్ ఇన్ దట్, 3rd degree మెథడ్ చేసిన. ఇట్లాంటి అప్పుడులో అయ్యి అంటే సెన్సేషనల్ కేసెస్ సార్. 3rd degree కేసు కన్నా పార్థపురం కాన్స్పిరసీ అదే వెరీ బిగ్. రామ్నగర్ కాన్స్పిరసీ కేసు అన్నీ కూడా కన్వెన్షన్ వచ్చాయి. నాగభూషణ్ పట్నాయక్ అత కేఎస్ ప్రకాష్ రావు గారు అనుకుంటాను చేశారు. దోస్ డేస్ ఆర్ డిఫరెంట్ సార్. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు కమిట్మెంట్తో చేశారు. దే గాట్ దేర్ ఓన్ వాల్యూస్ ఆల్సో. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు చాలామంది లావాలి, కోట్ నల్ల కోట్ వేయాలి, రకరకాలు ఏదోదో వస్తుంటారు, పబ్లిక్ సేవ చేయాలి అని వస్తుంటారు. అంటే కొంతమంది ఫ్యాషన్గా వస్తారు, కొంతమంది ప్రొఫెషనల్గా వస్తారు, కొంతమంది సర్వీస్ వస్తున్నారు, కొంతమంది కమర్షియల్గా రావాలని చూస్తారు, కొంతమంది దీన్ని చూసి వాడితే వీడికి ఒక క్రైమ్ కూడా ఇచ్చేస్తున్నారు. సరే ఏదోనండి, ఈ డిపార్ట్మెంట్లోకి అంటే న్యాయవాద వృత్తి ఎంచుకోవాలి రావాలనుకున్న వాళ్ళకి ఒక సీనియర్ దీనిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? న్యాయవాది వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ముందు కమిట్మెంట్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ దట్ ప్రొఫెషన్. వాట్ ఈస్ దట్ ప్యాషన్ మీన్స్? టు ఎర్న్ ది మనీ యూ కెన్ గో for any other job or profession. Money is automatically comes if you work properly and success rate is there. People will come to you. Where there is a quality and there is a commitment, where the success rate is there, automatically people will come. ఎవరండి బెస్ట్ అడ్వకేట్ ఊర్లో అని అడుగుతారు, ఎవరండి మంచి డాక్టర్ గారు ఎవరిని అడుగుతారు. ఆ మంచి అంటే ఏంటి? ఆయన క్యాపబిలిటీ, కెపాసిటీ అండ్ సక్సెస్ రేట్. అట్లాగా మీరు మీ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్వకేట్కి కావాల్సింది హార్డ్ వర్క్ ఉండాలండి. కేసుని బాగా స్టడీ చేయాలి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లీగల్ ప్రావిజన్స్ లేటెస్ట్వి థరోగా ఉండాలి ఎప్పటికప్పుడు, ప్రజెంటేషన్ ఆఫ్ ది కేసు ఉండాలి. అన్నిటికన్నా మించింది నా ఎక్స్పీరియన్స్లో జడ్జి గారి మైండ్ని రీడ్ చేయాలి. నాట్ ఓన్లీ యువర్ బుక్స్. మై గురు, మై సీనియర్ టోల్డ్ మీ దిస్ పాయింట్. యూ ఆల్వేస్ స్టడీ ది మైండ్ ఆఫ్ ది జడ్జ్. అబ్జర్వ్ చేస్తుంటారు అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఆయన టెండెన్సీ ఏంటి. ఇప్పుడు ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉండేవారు, యాక్సిడెంట్ కేసెస్లో అన్నీ ఎక్విటలే, ఎప్పుడూ కన్విక్షన్ రాలేదు. నేను ఎంత కష్టపడి చేసిన. ఆయన అడిగాను ఒక రోజు, సరే అంటే ఏముంటుందండి, డ్రైవర్ పాపం బండి ఎక్కితే వాడు ఇంటికి వెళ్ళిపోవాలి జాగ్రత్తగా అని అనుకుంటాడు కదా, వాడికి భార్య పిల్లలు ఉన్నారు కదా, వాడు ఏమైనా కావాలని చేస్తాడా అన్న వ్యూ అతనికి ఉండేది. ఆయన తర్వాత ఇంకో మేజిస్ట్రేట్ గారు వచ్చారు, ఆయన రోడ్ యాక్సిడెంట్ అంటే అన్ని కన్విక్షన్ ఇచ్చేసేవాడు. ఆయన్ని అడిగాను, అంటే వీళ్ళు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తారండి,
మరి ఆ మాత్రం నడిచే వాళ్ళ గురించి పక్కన వాళ్ళ గురించి అక్కర్లేదా? తాగి డ్రైవ్ చేస్తాడు. సో బోత్ వెర్షన్స్ ఆర్ రైట్ ఇన్ దేర్ యాంగిల్, బట్ ది అఫెన్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కాజింగ్ డెత్. It does not mean intention. That is the difference between homicide, culpable homicide, and accidental death. In accidental death, there may be a rashness, negligence, carelessness, like that, which resulted in causing death. Homicide, culpable homicide, వచ్చేసరికి నాలెడ్జ్ is sufficient. ఇంటెన్షన్ ఉండక్కర్లేదు. ఈ విధమైన నేను పని చేయడం వలన అవతల వాడికి ఏదైనా జరిగితే చనిపోవచ్చు, చనిపోయే అవకాశం ఉంది. కరెక్ట్. 300 మర్డర్కి వచ్చేటప్పటికి దేర్ షాల్ బి అన్ ఇంటెన్షన్ టు కిల్ దట్. ఈ 3 డిఫరెన్సియేషన్ ఉంటేనే అవుతుంది. అలాగా జడ్జి గారి మైండ్ అంటే ఆయన ఈ విధమైన మైండ్లో ఉన్నారు, అదెలా తెలుస్తుందండి? ఈ కేసెస్ ఇప్పుడు ఇవన్నీ అయినప్పుడు మరి నాకు తెలిసింది కదా. మీకు తెలిసింది, ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏ విధంగా? అదే మరి స్టడీ చెయ్యాలి. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. నాట్ ఓన్లీ స్టడీయింగ్ ది బుక్స్, యూ రీడ్, యూ సిట్ ఇన్ ది కోర్ట్ హాల్, యూ అబ్జర్వ్ హౌ ది సీనియర్స్ ఆర్ డూయింగ్ ది కేసెస్, హౌ ది జడ్జెస్ ఆర్ పుట్టింగ్ క్వశ్చన్స్, క్రాస్ ఎగ్జామిన్. ప్రాసిక్యూటర్కి ఇంకో పెద్ద ప్రాబ్లం అంటే హాస్టల్ విట్నెస్ అండి. విట్నెస్ హాస్టైల్ అవ్వగానే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో జ్యుడిషియల్ ఇంప్రెషన్ ఏంటంటే వాడు నాకేం తెలియదు అని చెప్తుంటే ఎందుకండి టైం వేస్ట్, అడగొద్దని. బట్ అక్కడ హాస్టైలిటీ అనేది డిక్లేర్ చేసి పర్మిషన్ తీసుకొని క్రాస్ ఎగ్జామిన్ చేయమని లా చెప్తుంది. వాడు చెప్పను అన్నాడికి వదిలేయండి అన్నప్పుడు ఈ ప్రావిజన్ ఎందుకు అంటాను? సో ఈ ప్రావిజన్ ప్రకారం నాకు పర్మిషన్ ఇవ్వండి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇట్? ఐ హ్యావ్ టు క్రాస్ ఎగ్జామిన్ అండ్ ప్రూవ్ దట్ ఈస్ టెల్లింగ్ లై. హీజ్ ఎర్లియర్ వెర్షన్ ఈజ్ కరెక్ట్ అని తీసుకురావాలి. తీసుకొస్తే అలాగా ఆస్ట్రేలియన్ విట్నెస్ మీద కూడా డిపెండ్ అయ్యి కన్విక్షన్ వచ్చే కేసెస్ కూడా ఉంటాయి. ఈ పోలీస్ అకాడమీలో చెప్పే క్లాసెస్కి జ్యుడిషియల్ అకాడమీలో చెప్పే క్లాస్ కూడా కాంట్రవర్షియల్ ఒక్కోసారి ఇట్లా వస్తాయి. నేను ఐ రైజ్ ఇట్ దిస్ పాయింట్ ఆల్సో. మీరు గివెన్ ఆపర్చునిటీ టు ది ప్రాసిక్యూటర్ టు క్రాస్ ఎగ్జామ్. మేము అన్నెసరీగా చేస్తే అది దట్స్ డెఫినెట్. సో అట్లా అడ్వకేట్ అనేవాడు స్టడీ చేయాలి బాగా కేసుని. ప్రజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కేసులో ఒకటి ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అన్నిటికన్నా కోర్టులో జడ్జి గారు మూడ్ కాదు, ఆయన మైండ్ రీచ్ అవ్వాలి. మూడ్ మనం ఏం చేయలేము. మైండ్ అంటే ఏ టైప్ ఆఫ్, ఆఫ్టర్ ఆల్ జడ్జెస్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. కరెక్ట్. వాళ్ళు కూడా చదివి ఎలాగుంది. ఇప్పుడు నేను ఐ ఇంటరాక్టెడ్ విత్ సో మెనీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ బికాజ్ మోస్ట్ ఆఫ్ మై కొలీగ్స్ ఆర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. ఐ ఇంటరాక్టెడ్ విత్ ది అడ్వకేట్స్, ఇంటరాక్ట్ విత్ ది ప్రాసిక్యూటర్స్. నాకు అదృష్టం ఏంటంటే అన్ని రకాల వింగ్స్లో పనిచేయడం వల్ల అందరూ తెలుస్తున్నారు. జడ్జెస్ చెప్పే అలిగేషన్స్ వింటే నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళు అంటారు మీ పీపీలో ప్రాపర్గా ప్రజెంట్ చేయడం లేదు, కేసు ఎవిడెన్స్ సరిగ్గా అటెండ్ చేయడం లేదు, మేము ఎక్కడి నుంచి ఇస్తాం కన్విక్షన్. ప్రాసిక్యూటర్ని అడిగితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏమీ తేకపోతే మేము ఎక్కడి నుంచి తెస్తా ఉంటాం. ఇట్లా ఒకరి మీద ఒకరు కౌంటర్ బ్లేమింగ్ చేసుకుని అలా కాదు, కోఆర్డినేట్ చేసుకుని అంతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రిజల్ట్. న్యాయవాదిలో రండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు రామకృష్ణారావు గారు. ఏదో డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ ప్రొఫెషన్ కాదు చాలా ఉన్నాయి అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బుక్స్ చదవడమే కాదు, కోర్టులో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, సీనియర్స్ దగ్గర ఎక్కువ కాలం ఉండండి. అంతేకాకుండా జడ్జిమెంట్ కాపీలు ఎప్పటికప్పుడు చదువుతుంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అంటున్నారు రామకృష్ణారావు గారు. ఇది రామకృష్ణారావు గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.